నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం నాతో ఉన్నారు పరిపూర్ణానంద స్వామి వారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. వైబ్రెంట్ టీవీకి ఫస్ట్ టైం ఆయన కూడా మాట్లాడుతున్నారు. సో నేను కూడా ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం. మొన్న ఎలక్షన్స్లో పోటీ చేశారు. సో ఒకసారి పరిపూర్ణానంద గారితో మాట్లాడదాం. నమస్తే అండి. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని మీట్ అవ్వడం ఐ థింక్, ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు కూడా చాలా కొంచెం దూరంగా ఉన్నారు మీడియాకి కదా కదా అవునా? కొంచెం మీడియాకి జనరల్ నేను ఎప్పుడైనా అవసరమైనప్పుడు వస్తాను, కానీ రోజు వచ్చే అవకాశం ఉండదు. అవును, మొన్న ఇండిపెండెంట్ గా పోటీ చేశారు కదా, అంటే బీజేపీ సీట్ ఇవ్వకపోవటం కారణం ఏంటి? అసలు దానికి మీరు ట్రై చేశారా? ఇవ్వలేదు తర్వాత కోపంతో దాంట్లోకి వెళ్ళారా ఏంటి? ఎట్లా అసలు అక్కడ అంటే ఇప్పుడు కోపగించుకోవడం వల్ల ఒరిగేది ఏమి ఉండదు కదా. అవును, ఫస్ట్ ఫండమెంటల్ సీట్ ఇవ్వలేదనే కోపంతో చేస్తే అది ఇట్స్ నాట్ ఎ పర్పస్ఫుల్, ఇది అవ్వదు, ప్రొడక్టివ్గా ఉండదు. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కారణం ఏంటంటే, నేను ఒక సంకల్పంతో ఒక మాట ఇచ్చి వెళ్ళినప్పుడు అది నేను నిలబడాలి, అది గెలుపోవటములు పక్కన పెడితే నిలబడాలి అనేది ఒక ఆలోచనతో ఉన్నాను. అవును, అట్ ఎనీ కాస్ట్ ఈసారి 2024లో నేను పోటీ చేయాలని సంకల్పం తీసుకున్నాను. సో అది బీజేపీ ద్వారా హిందూపురంలో ఎంపీ సీట్ వస్తుందనేటువంటి దృఢమైన విశ్వాసం ఉండేది. ఏపీ ఇన్ఛార్జీలు కానీ పైన అధిష్టానంతో కానీ ఏది మాట్లాడుకున్నా ఒక స్థాయి వరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అందరూ వాళ్ళ ప్రయత్నాలు అందరూ చేశారు. ఇందులో ఎవ్వరూ ఏ తక్కువ ఒక్క ఇంచు కూడా తక్కువ ప్రయత్నం లోపం లేదు. అలాంటప్పుడు వెనక్కి అడుగు వేయలేదు ఎందుకని? ఎవరు? మీరు. నేను అనౌన్స్ చేయనప్పుడు ఇంక వదిలేయచ్చు కదా దాని గురించి? కాదు, నేను నిలబడాలనుకుని వెళ్ళాను కదా, నా ఆలోచన కదా. అవును, సీట్ రాలేదు, అలాగని నా ఆలోచన విరమించుకోవడం, నేను నిలబడాలి కదా. దానికి ఏదైనా కారణం ఉందా? ప్రత్యేకమైన కారణం ఏమన్నా ఉందా? బీజేపీ మిమ్మల్ని హిందూపురం సీటుకి అంటే కేటాయించకపోవడం కారణం కాదు. నేను ముందు నుంచి హిందూపురంలో దృష్టి పెట్టాను. హిందూపురం అనేటువంటిది ఒక వెనకబాటుతనానికి చిహ్నం. అది పేరు గొప్పదైన ఊరు దిబ్బ అన్నట్టు, పేరు గొప్ప ఊరు దిబ్బ, దాంట్లో హిందూ ఉంది కాబట్టి నేను వెళ్ళానని చెప్పి మీరు అన్నట్టుగా అదే చెప్తున్నాను. ఆ పేరుకి నేను వెళ్ళడము, తర్వాత అక్కడున్న ప్రజలతో కనెక్ట్ అవ్వడము, అక్కడున్న ప్రజలు ఏది హిందూపురం పార్లమెంట్కి సత్యసాయి జిల్లా అని మనం అనుకుంటున్నాము, బట్ పొలిటికల్ గా హిందూపురం పార్లమెంట్ అని అంటారు. జిల్లా పరంగా సత్యసాయి జిల్లా అంటారు. అక్కడ పుట్టపర్తి కానీ, మడకసిర కానీ, ధర్మవరం కానీ, రాప్తాడు అన్ని కూడా అక్కడ వ్యక్తులు ఏంటనంటే ఒక కల్మషము అది ఇది లేని వ్యక్తులు, భోళాబాలి మనుషులు. అక్కడ కుల ప్రస్తావన నాకు కనపడలేదు, పెద్ద కులాల ప్రాతిపదిక నాకు కనపడలేదు. ఇంక ఇటువైపు వచ్చే కొద్దీ కులము అది ఇది అనుకుంటూ క్యాస్ట్ పాలిటిక్స్, క్యాష్ పాలిటిక్స్ రెండు మన వాళ్ళు దాన్ని ఎంత గబ్బు పట్టించాలో ఆ స్థాయికి తీసుకొచ్చేసారు. బేసికలీ ఫ్రమ్ కాకినాడ. మీరు అక్కడ కాకినాడ బేసిక్ కాదు, నేను పుట్టింది నెల్లూరు, పెరిగింది ఋషికేశ్, తర్వాత ఆల్ ఓవర్ ఇండియా తిరిగాను. బట్ కాకినాడలో ఒక పీఠం అనేది ఏర్పాటు చేయడం జరిగింది, అంతవరకే తప్ప బియాండ్ దట్ నాకు కాకినాడతో అటాచ్మెంట్ ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలతో నాకు 25 ఏళ్లుగా ఒక ఆధ్యాత్మికమైన, అంటే ఆధ్యాత్మికంగా మీకు కాకినాడతో అంత అనుబంధం ఉన్నప్పుడు కాకినాడని మాత్రం ఎంచుకోకుండా ఎక్కడో అనంతపురం దగ్గరికి వచ్చి హిందూపురంలో పోటీ చేస్తానన్న విషయం మీద బీజేపీ వెనకడుగు వేసిందేమో? కాదు, బీజేపీ దాని గురించి అని వెనకడుగేలేదు. బీజేపీ కూడా స్పష్టంగా ఉంది. బీజేపీ క్యాడర్లో కూడా ఆ రకమైన సంకేతాలు వెళ్ళాయి. ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్ అందరితో నేను మాట్లాడాను, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళతో మాట్లాడాను, వివిధ హిందూ సంఘాలతో మాట్లాడాను, అందరూ సుముఖంగా ఉన్నారు. అండ్ కాకినాడ అనేది మీరు అన్నట్టు నాకు బాగా పరిచయము, నాతో మమేకమైనటువంటి ప్రదేశం. కానీ నా అవసరము ఎక్కడ అభివృద్ధికి నోచుకోకుండా, కనీసం మీరు ఆలోచన చేస్తే హిందూపురంలో తాగే నీళ్లు కొనుక్కొని తాగుతున్నారు, అందరికీ తెలిసింది. అది కాదు అని అంటే పచ్చి అబద్ధం. ఓకే, హాస్పిటల్లో సరైన వసతులు లేక, పవర్ సప్లై లేక 3 రోజులు లేక పేషెంట్ చచ్చిపోయినారు నేను వెళ్ళున్నప్పుడు. ఇంకా ఇప్పటికీ ప్రభుత్వం తరపున ఒక ఇంటర్ కాలేజ్ కానీ ఒక డిగ్రీ కాలేజ్ కానీ లేదు. అక్కడ ఉండే పిల్లలు ఎక్కడికో వెళ్ళి చదువుకోవాలని పాపం ఆ డబ్బులు స్తోమతి ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు, స్తోమతి లేని వాళ్ళు పాపం ఏం చేయాలో తెలియక బాగా చదువుకోగలిగి ఉన్నటువంటి స్థితి ఉన్నవాళ్ళు, ఆ శక్తి ఉన్నవాళ్ళు స్తోమతి లేక వెనకడుగేసేసి ఆగిపోతున్నారు. అంటే మనం పరిస్థితులు ఆలోచన చేస్తే మనకు నా అవసరం ఎక్కడో అక్కడికి వెళ్ళి నేను చేయగలగాలి, నా భావన.
ఓకే. అంతేగా నేను ఇక్కడైతే హాయిగా గెలిచేస్తాను కాబట్టి వెళ్ళిపోతాను అనుకునేటువంటి ఆ కంఫర్ట్ జోన్ అనేది నేను ఎప్పుడు ఎంచుకోను. ఇప్పుడు కాదు, ఎప్పటికి. ఓకే. సో అందుకని నేను కాకినాడ కంటే నా అవసరం హిందూపురంలో ఉంటే బాగుంటుంది, ఆ మొత్తం 7 నియోజకవర్గాల్లో ఒక మంచి అభివృద్ధిని సాధించవచ్చు అనేటువంటి ఒక ఆలోచన. ఈ ఆలోచన దృక్పథంతో అక్కడికి అడుగు పెట్టడం జరిగింది. ఇదే సింపుల్ లాజిక్, అంతకంటే ఏం లేదు. అండ్ అక్కడ రెండోది నేను చెప్పాను కదా, క్యాస్ట్ పాలిటిక్స్ మొన్నటి దాకా లేదు. మొన్న క్యాస్ట్ పాలిటిక్స్ మొన్నటి దాకా లేదు. మొన్న నేను చూసినప్పుడు 2 పార్టీలు చెరో 40 కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు. పక్కాగా 40. అభివృద్ధి లేదు అని అంటే నేను క్వశ్చన్ అడదాం అనుకుంటున్నాను. చెప్పండి. బాలకృష్ణ గారి నియోజకవర్గం అది, ఆయన సో సెకండ్ టైం థర్డ్ టైం ఆయన కూడా గెలిచారు ఇప్పుడు. సో మరి అటువంటిప్పుడు అభివృద్ధి లేదు అని చెప్పి మీరు గట్టిగా మాట్లాడడం అనేది తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికర పరిణామం. మీరు ఎందుకు అనుకోవాలండి? ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా క్యాన్సర్ ఉందనుకోండి, నీకు క్యాన్సర్ ఉంది అంటే ఇబ్బంది పడాలా? తను వెంటనే అరే నేను దీని నుంచి ఎలా బయటపడాలో అని ఆలోచించాలి. అంతేగాని ఇదేంటి నాకు క్యాన్సర్ ఉందని అన్నాడని ఇబ్బంది పడి తిరగబడి వాళ్ళని ఏమైనా తిట్టడమో కొట్టడమో చేస్తే అది నీ మూర్ఖత్వం అవుతుంది. ఆఫ్ కోర్స్. ఓకే, అక్కడ అభివృద్ధి లేదనేది స్పష్టంగా ఉంది. అది టీడీపీనా వైకాపానా పక్కన పెట్టండి, 75 ఏళ్ళు 80 ఏళ్ళు, ఇప్పుడు దగ్గర ఈ 5 ఏళ్ళు అయితే 80 ఏళ్ళు. అవును, 80 ఏళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా నేనంత గొంతెత్తి మాట్లాడాను కాబట్టి నాకు ఒక నమ్మకం ఏంటంటే బాలకృష్ణ గారిలో ఒక ఆలోచన ఏంటంటే ఆయన దుర్మార్గుడు కాదు, ఆయన ఏమి వేరే చెడ్డ వ్యక్తిని నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత అక్కడ అభివృద్ధి పదంలో ఒక మేనిఫెస్టో తనదంటూ రెడీ చేసుకుని ఇప్పుడు 2014లో వాళ్ళ ప్రభుత్వం ఉంది. 2019 నుంచి 24 అంటే ఖచ్చితంగా ఆయన చెయ్యాలనుకున్న చెయ్యనివ్వకపోవడమో చెయ్యలేకపోవడమో రెండు ఉండొచ్చు. కానీ 2014, 2019 వరకు ఆయన మొట్టమొదటిసారి గెలిచినప్పుడు ఆయన దాని మీద ఒక కాన్సెప్ట్ పెట్టుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కానీ ప్రభుత్వ ఇంటర్ కళాశాలలు కానీ మొత్తం తాగునీటి మొత్తం ఊర్లో ఎక్కడ కూడా కొనుక్కోవద్దు నీళ్ళు అనేటువంటి వ్యవస్థ కానీ, అలాగనే రోడ్ల యొక్క సదుపాయాలు కానీ, ఇటువంటివి కొన్ని మౌలికమైనటువంటివన్నీ హాస్పిటల్స్ కానీ, ఒక చిన్నపిల్లలకు ఒక హాస్పిటల్ పెట్టారు, అది బాగుంది. కానీ చిన్నపిల్లల హాస్పిటల్ని మనం చూసుకుని ఇప్పుడు పెద్దవాళ్ళని అందులో జాయిన్ చేసుకోరు కదా. అవును. సో ఆ హాస్పిటల్ ఘోరంగా ఉంది. ఒక ఎక్విప్మెంట్ కొన్నారట, ఏది ఎంఆర్ఐ ఎక్విప్మెంట్, అది ఇంచుమించు చాలా కోట్లతో కూడుకుంది. అది పాడైపోయి ఇప్పటికీ 8 ఏళ్ళు అవుతుంది, ఎవరు బాగు చేయించలేదు, అది అలా మూలన పెట్టేస్తుంది. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఎంఆర్ఐ చేయించుకోవాలి అంటే ప్రతి వ్యక్తికి బయట 4,000, 3,500 అలా అవుతుంది మినిమం. సో అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ బాగు చేయకపోగా మళ్ళీ ప్రజల మీద ఆ భారం పడుతూ ఉంది కదా. సో ఇవన్నీ నేను ఆలోచించి ఏంటనంటే ఒక గళం విప్పాలి మనం, గెలుపోటముల తర్వాత సంగతి. అట్లీస్ట్ ఇప్పుడు ఈ ఆలోచన అనేది అక్కడ బయలుదేరుతుందిగా, ప్రజల్లో ఆలోచిస్తారు. నాకు ఓట్లు వేయకపోవచ్చు, కానీ నేను మాట్లాడిన ప్రతి మాట చాలా విలువైన మాటగా వాళ్ళు లోపల తీసుకుంటారు. నేననేది గెలుపోటములు ప్రజాస్వామ్య వ్యవస్థలో అదొక కొలబద్ద నెంబర్ గేమ్ అంతే. కానీ వ్యక్తి ఒక మాట మాట్లాడాడు, ఓకే దీని గురించి ఇలా అన్నాడు అని అంటే దాని మీద ఒక ఆలోచన అయితే, ఒక దృక్పథం అయితే ఉంటుంది కదా. ఖచ్చితంగా ఆలోచనని తీసుకుని ఇప్పటికైనా బాలకృష్ణ గారు లాంటి వ్యక్తులు కొద్దిగా ఫోకస్ చేసి, ఆయనకు కూడా ఒక ఏజ్ వచ్చేసింది కదా సినిమా మీద ఫోకస్ కంటే. ఇప్పుడు నన్ను ప్రజలు 3 సార్లు ఆదరించారు. ఒకటి వాళ్ళ నాన్నగారి యొక్క ప్రభావము, పార్టీ తాలూకా ఒక క్యాడరు బేసు, అండ్ మళ్ళీ ఆయన మీద వ్యక్తిగతంగా ఉన్నటువంటిది అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ కలగలిపి ఆయనకి ఒక అద్భుతమైన అవకాశం 3వసారి కూడా వచ్చేసింది. ఇప్పుడు ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఒక మంచి పాజిటివ్ అప్రోచ్తో నేను ఈ ఊరిని నిజంగా బాగు చేయాలి, తర్వాత మనం గెలుస్తామా, ఓడుతామా, నిలబడతామా, వదిలేస్తామా తర్వాత మనం, ఇప్పుడు ప్రభుత్వం ఫుల్ మెజారిటీతో వచ్చింది, ప్రత్యేక నిధులు తెప్పించుకుని నిజంగా చేస్తే ఆయన హిందూపురంలో ఆయనకి చాలా అభిమానం అలా శాశ్వతంగా ఉండిపోతుంది. ఇది కూడా నేను మీకు చెప్పగలను. అవును. సో ఇంకా మీరు ఒకవేళ అంత అభివృద్ధి జరిగితే గనక హిందూపురాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ అభివృద్ధి లేని చోటుకి వెళ్తాను, అంతే కదా. ఇప్పుడు నేను ముందే చెప్పాను, మీరు బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలని అనుకుంటున్నాను హిందూపురంతో ఉంటుందండి, హిందూపురంతో ఉంటుంది. అక్కడ అభివృద్ధి అయ్యి నిజంగా బాలకృష్ణ అలాంటి పని చేస్తే నేనే బాలకృష్ణ గారికి ఓటేయండి అని అంట, నేనే చెప్తాను. ఓట్లు అంటే గుర్తు వచ్చింది, మీకు వచ్చిన ఓట్లు 1400 చిల్లర, 1500 చిల్లర.
అంటే 1500 మంది మిమ్మల్ని గుర్తించి ఒక ఇండిపెండెంట్ గా మిమ్మల్ని గుర్తించారు. రూపాయి అమ్మకుండా, రూపాయి కొనకుండా ఓటు కొన్నారని అంటారా? అంత మరీ గట్టిగా మా చెప్పగలరా? పక్కా 40 కోట్లు ఖర్చు పెట్టారని వాళ్లే చెప్తున్నారు కదా. తక్కువ అవ్వలేదు అక్కడ. ఓటుకి 3000 ఒక దగ్గర, ఓటుకి 2000 ఒక దగ్గర, 1500 ఒక దగ్గర. స్వామి పరిపూర్ణానంద గారి దగ్గర ఉంటే ఆయన కూడా ఖర్చు పెట్టి ఉండేవారేమో. నా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డబ్బుకి చాలా విలువిస్తానండి. డబ్బుని ఎక్కడ ఏ రకంగా దాన్ని ఏం చేయాలనేటువంటిది ఆలోచిస్తాను, కానీ ఇలా ఓట్లు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైం అయినా మనసు గెలుచుకోవాలనుకుంటున్నారు కానీ అలాగైతే డబ్బులతో ఓటు వచ్చేస్తే ఇద్దరు డబ్బులు ఇచ్చారుగా, ఒక్కడే ఎందుకు గెలిచాడు? అది దట్ ఈస్ ది లాజిక్. సో కాకపోతే ఏంటంటే మన దౌర్భాగ్యం ఏంటనంటే ఆంధ్ర తెలంగాణ కూడా అలాగనే మారిపోయింది. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, భయంకరమైన వాతావరణం ఏంటి తమిళనాడు, కర్ణాటక, ఈ 4 రాష్ట్రాలు ఒక భయంకరమైనటువంటి ధన ప్రవాహం. ఎన్నికలు అంటే ఈరోజు నాయకులకే ఒక రకమైన అసహ్యం పుట్టుకునేది. బీజేపీలో ఉన్నారు కదా, బీజేపీలోనే ఉన్నారు కదా మీరు. ఎవరు? మీరు. నేనా? బీజేపీలో అంటే నేను ఆ ఎన్నికలప్పుడు నేను రిజైన్ చేయాలి, ఎందుకంటే కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. ఐ షుడ్ నాట్ డిస్టర్బ్ ది సిస్టమ్ ఆఫ్ ది పార్టీ. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఆ క్వశ్చన్ మిమ్మల్ని, గుజరాత్, రాజస్థాన్, మొన్న ఒరిస్సా ఇలాంటి ప్రాంతాల్లో బీజేపీ గెలిచినప్పుడు అక్కడ ధన ప్రవాహం, మధ్యప్రదేశ్ అక్కడ ధన ప్రవాహం నడిచింది లేదండి. అంటే ధన ప్రభావం అంటే ఓట్లు కొనడం అనేటువంటిది నాకు తెలిసి నార్త్ ఇండియాలో ఇప్పటిదాకా లేదు. ₹1 పెడితే ఒక ఎంపీకి అసలు ఎక్కువ అంటారు వాళ్ళు. ₹1 లేదు. అక్కడ సౌత్ లోనే ఈ రకమైన ఎమ్మెల్యే మీకు చెప్తాను, ఎమ్మెల్యే నార్త్ ఇండియాలో ఒక 30 లక్షలు 25 లక్షలు పెట్టుకుంటే గెలిచేస్తున్నాడు. ఓట్లు కొనట్లేదు. మరి వెనకబడ్డ బీహార్లో మనకు తెలియదు కానీ, నాకు తెలియదు కానీ, నేను వారణాసి చూసినా, ఇంకోటి చూసినా, ఎక్కడ ఏమి డబ్బులు ఓట్లే కొనరండి, ఎవరు కొనే పరిస్థితి లేదు. ఈ దౌర్భాగ్యం మన సౌత్ ఇండియాలో ఈ 4 రాష్ట్రాలకి, దానికి బీజం ఆంధ్రాలోనే పడింది. అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రాలోనే తెలంగాణ, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల్లో ఉందని అంటారు. ఫుల్గా డబ్బుతోటి నడుస్తుంది, క్యాష్ అండ్ క్యాస్ట్ పాలిటిక్స్. బీజేపీ చేతిలో ఉంది మొన్నటి వరకు కర్ణాటక. అవును, మరి డబ్బులు వాళ్ళు ఇవ్వలేకపోవడం వల్లనేమో కదా. ఇప్పుడు అంటే అలా కాదు కదా, 2 నేషనల్ పార్టీలు ఎప్పుడు కూడానండి కంప్లీట్ గా డబ్బుల్ని ప్రేరేపిస్తాయని నేను అనుకోవట్లేదు. నేషనల్ పార్టీ ఏంటంటే దేశవ్యాప్తంగా వాళ్ళు డబ్బులు పంచడం అనేది ఇది సామాన్యం కాదు కదా. ఓకే, డబ్బు వాళ్ళు, కానీ ఫండమెంటలీ రాజకీయము డబ్బుతోటి చెయ్యాలనేటువంటి దానికి అంకురార్పణ ఉమ్మడి ఆంధ్రాలో పడింది. ఇది మీరు ఎవరినైనా అడగండి, ఏ సీనియర్ పొలిటీషియన్ అయినా అడగండి, సీనియర్ పాత్రికేయులైనా అడగండి, జస్ట్ దీనికి అంకురార్పణ కూడా 35 ఏళ్ల క్రితం నుంచి మొదలైంది. ఇప్పుడు 2024 కదా, దీనికి ఒక 10 ఏళ్ళు, అంటే 1994. 30 ఏళ్ళు. ఓకే, 30 ఏళ్ల క్రితం నుంచి దీనికి అంకురార్పణ జరిగింది. డబ్బుతోటి కొనాలి. అంతవరకు కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీలు ఉండేవి కదా, వాళ్ళంతా టీ ఇచ్చేవాళ్ళు, లేదా ₹10 పరకో ఏదో ఇచ్చేవాళ్ళు దారి ఖర్చులకి. అదే ఉండేదని నేను విన్నానది. 30 ఏళ్ల క్రితం రాజకీయంలో అదే ఉండేది. మాక్సిమం ఒక ₹25 ఇస్తే వాడు రావడానికి పోవడానికి ఖర్చులకి అది పెద్ద గొప్ప కింద ఉండేది. కానీ ఇప్పుడు అది వేలకి వెళ్ళిపోయింది. మీరు 1994 అని అంటే ఎరా స్టార్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అదే. మరి అట్లా ఆయన్ని వ్యతిరేకించినట్టుగా కనిపిస్తుంది. ఆయన అనట్లేదు, నేను ఆయన్ని టార్గెట్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు స్టార్ట్ అయింది అది. అది ఏ పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఉమ్మడి ఆంధ్రాలో దానికి బీజము పడింది. ఇది సత్యము. ఇది మీరు ఎవరు కాదన్నా ఇది చరిత్ర అబద్ధాన్ని ఒప్పుకోదు. స్వామి పరిపూర్ణానంద గారు, మీరు ఇప్పుడు ఇంకా రాజకీయాల్లో కొనసాగుతారా? ఖచ్చితంగా. అడుగు పెట్టాం కదా. ఎన్నాళ్ళు ఉంటారు? గోల్ ఏంటి? రాజకీయం ఉన్నన్నాళ్ళు ఉంటాను, నేనున్నన్నాళ్ళు ఉంటాను. కానీ సర్వసంగ పరిత్యాగులైన ఒక స్వామీజీ ధర్మ సంస్థాపన కోసం కాషాయ గుడ్డలు కట్టిన స్వామీజీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన చేయటం ఏంటి? అంటే ఈ ప్రశ్న నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఆదిత్యనాథ్ యోగి గారిని ఎందుకు అడగరు, లేదా నార్త్ ఇండియాలో ఒక 16-17 మంది స్వామీజీలు గెలిచి ఎంపీలోకి వెళ్ళారు, అది కరెక్ట్. అసలు వాళ్ళు ఎవరిని అడిగిన ప్రశ్న నన్ను ఎందుకు అడుగుతారు? అంటే మనకి ఇక్కడ మీరు అవైలబిలిటీ ఉన్నారు కాబట్టి, అంటే ఇప్పుడు వాళ్ళని ఎవరిని అక్కడ అడగలేము మనం. అందుకని ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న, ఇప్పుడు మనిషి అన్నవాడు నేను ఓటేస్తాను, నాకు నచ్చిన నాయకుడికి ఓటేస్తాను కదా. ఎందుకని? ఇతను ఇది చేస్తాడు, ఇది చేస్తాడు.
లేదా నాకేం చేశాడో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటేస్తాను. ఈ 2 రకాలే ఉంటాయి ఓటింగ్ లో. ఇతని వల్ల నాకేం జరిగింది, నాకు మంచి చేశాడా లేదా అనేది ఆలోచించి ఓటేయడం. లేదు ఇతని వల్ల సమాజం బాగుపడుతుందా, ధర్మం బాగుపడుతుందా, దేశం బాగుపడుతుందని ఆలోచించి ఓటేయడం. పరిపూర్ణానంద గారి రోల్ మోడల్ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అలా కాదు, అలా కాదు. బోల్డ్ మంది స్వామీజీలు వచ్చారండి. హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్రంలో అంటే తెలంగాణలో మొట్టమొదటిసారి ఒక స్వామీజీ ఇక్కడ కూడా పోటీ చేశారు తెలంగాణలో. బట్ మీరు అన్నట్టుగా నార్త్ లో ఉన్న సౌత్ అటువైపు ఉన్న పరిస్థితి ఇక్కడ లేదు కదా. స్వామీజీలు అంటే వాళ్ళు అలా కాదు. కర్ణాటక చూసుకున్నా, ఇటు పక్కన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా అదేనండి. ఇప్పుడు లేరని నేను చేతులు ముడిచి కూర్చోవలసిన పని లేదు కదా. ప్రారంభం చేస్తాము, రేపన్న రోజున చెప్పలేం కదా ఎవరు వస్తారో, ఎవరికి ఏది ఇది ఒక బాట అవుతుందో చెప్పలేం కదా. ధర్మ సంస్థాపన కోసం అని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళు రేపు రాజకీయాల్లోకి వస్తే అసలైన రాజకీయం, అసలైన దీన్ని వాళ్ళు ఎంతవరకు తట్టుకోగలరు? వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా రాజకీయ నాయకులు చేసే పని కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఏంటి పరిస్థితి? రాజకీయ నాయకులు చేసే పని వీళ్ళు చేయడం కాదు. స్వామీజీగా రాజకీయంలోకి అడుగు పెట్టడమే ధర్మాన్ని ఒక పక్క నిలుపుకోవడం, సమాజాన్ని గాడి తప్పుతున్న సమాజాన్ని ఒక గాడిలో పెట్టడం. ఈ రోజు గాడి తప్పుతుంది ఎక్కడ అంటే రాజకీయ నాయకులు చేసే పని మేము చేయడం అని అంటే, అసెంబ్లీలో ఈయన నీ పెళ్ళం ఆడుతో పోయిందని అన్నారు, ఈయన నీ పెళ్ళం వాడుతో, అది నేనంటానా? అనలేరు. అది కాబట్టి ఆ సభ్యత, ఒక సంస్కారము నేర్పాలంటే, ఒక సంస్కారాన్ని అక్కడ పాదుకొలపాలంటే రావాలి, అడుగు పెట్టాలి. రాజకీయాల్లో ఒక సంస్కరణ రావాలి. ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రంలో, అందున ఆంధ్రప్రదేశ్ లో మీరు గమనిస్తే, మీరు ఆంధ్రప్రదేశ్ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు. వినండి, ఇప్పుడు తెలంగాణకి దాన్ని కంపేర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలన, ఆయన వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆయన ఏదైనా కూలగొట్టారా? లేదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలిస్తారు అనుకుందాం, తర్వాత మారుతారా, ఆయనే ఉంటారా, వేరే వాళ్ళు వస్తారా చూద్దాం. వాళ్ళు వేరే దాన్ని కూలగొడతారా? ఇక్కడ తెలంగాణలో ఆ కూలగొట్టే ఇది లేదు. కానీ మన ఆంధ్రాలో వాళ్ళు పోతే ఇళ్ళు కూలగొట్టి, ఇళ్ళు పోతే వాళ్ళు కూలగొట్టి, అంతా పగలగొట్టించుకునే ప్రయత్నమే జరుగుతుంది అక్కడ. అదే మొదట్లో స్టార్ట్ చేసింది ప్రజావేదిక దగ్గర నుంచి. అదే అంటున్నా నేను. ఇప్పుడు ఆయన చేశాడని ఇప్పుడు ఆయన 2 ముక్కలు వేస్తే నేను 4 ముక్కలు వేయాలి, నేను 4 వేస్తే ఆయన మళ్ళీ 6 వేయాలి. ఇది ఎక్కడ, దీనికి ఎండ్ ఏంటి? వాట్ ఈస్ ది ఎండ్ పాయింట్ ఫర్ దిస్ చెకింగ్ పాయింట్? సో కాబట్టి ఈ రకమైన ఈ ఆలోచన సరళి, అలాగనే ఒక సభ్యత లేని ఒక సభ్యులందరి యొక్క మాట తీరు, సో తర్వాత రోడ్ల మీద వాళ్ళు మాట్లాడేది. ఇప్పుడు గతంలో మనం చూస్తే ఒక్కొక్కళ్ళు ఎన్ని బూతులు మాట్లాడేవారు మంత్రుల స్థాయిలో. అసలు ఒకటి కాదు, ఆడవాళ్ళని అసలు రచ్చకీడ్చి, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, వాళ్ళకి రాజకీయంతో సంబంధం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ భువనేశ్వరి గారే ఉన్నారనుకోండి, ఆవిడ ఎవరికి ద్రోహం చేసింది? ఎవరినో ఒక పల్లెత్తు మాటని ఆవిడ రోడ్డుకి ఇచ్చారా? ఆవిడ రోడ్డు ఎక్కి మొత్తం నిజం గెలవాలని మొదలెట్టిందా? అంటే ఒక స్త్రీ శాపం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అర్థమవుతుంది కదా. సో అలాగనే ఇప్పుడు వీళ్ళు, ఇప్పుడు భారతినో లేకపోతే ఇంకొకరినో, షర్మిలను, ఎవరినైనా సరే ఆ బూతులు మాట్లాడాల్సిన పని ఏంటి? రాజకీయం వరకు రాజకీయంగా ఉండాలి, ఒక సభ్యత ఉండాలి. తర్వాత అందరూ కలుసుకోవట్లేదా అంటే మళ్ళీ కలుసుకున్నారు. ఏ మొహాలు పెట్టుకుని కలుసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ కలుసుకోవడం మానట్లేదని అంటే అదే వైరుధ్యం ఏమైనా ఉందా అని అంటే వీళ్ళందరూ కలుసుకుంటారు. మళ్ళీ ఏ మొహాలు పెట్టుకుని, అంత పచ్చి బూతులు తిట్టుకుని ఏ మొహాలు పెట్టుకుని కలుసుకుంటారా నాకు అర్థం. అంటే మనం ఎలాంటి సందేశం ఇస్తున్నాం, ఎలాంటి సమాజాన్ని తయారు చేస్తున్నాం? మన చుట్టూతా మన అమ్మని మన నాన్నని నోటుకొచ్చినట్టు తిట్టినా, పిచ్చి బూతులు తిట్టినా, నా జన్మనే ప్రశ్నిస్తూ అనుమానిస్తూ తిట్టినా, మళ్ళీ నేను ఏంటిది, అది ఎలాగా, ఎక్కడి, దీనికి ఎండ్ ఏంటి చెప్పండి ఒక మాట. దీనికి ఫుల్ స్టాప్ ఏంటి? ఇప్పుడు ఇది 2 ఆంధ్రాకి ప్రత్యామ్నాయం. ఇది పోతే అది, అది పోతే ఇది, ఈడు పగల కొడితే కొట్టించుకోవడం, ఈడు పగల కొడితే కొట్టించుకోవడం, ఈ దొందే తప్ప వేరే ప్రత్యామ్నాయం వద్దా ఆంధ్రాకి? ట్రై చేస్తుంది బీజేపీ, ఎప్పుడు రాలేదు కదా, ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది బీజేపీ. సరే, బీజేపీ కాకపోతే ఇంకొకటి అండి, బీజేపీ ఇప్పుడు మొన్న జనసేన వచ్చింది కదా. అదేనండి, వేరే ఏదైనా సరే నేను ఆలోచించేది ఆంధ్రాకి ఎవరో ఒకళ్ళ ప్రత్యామ్నాయం కావాలి. ఏదో ఒక మంచి కాకుండా ప్రత్యామ్నాయం వస్తే నేను అభిప్రాయం ఏంటంటే, వెదర్ వాళ్ళు గెలిచి ప్రభుత్వంలోకి వచ్చారా లేదా పక్కన పెడితే, ఏ పార్టీకైనా సరే ఒక రకమైనటువంటి ఆలోచన మొదలవుతుంది. ఎక్కడో ఒక చెక్ పడుతుంది. లేదంటే ఈసారి నువ్వు, నేను నెక్స్ట్ టైం, తర్వాత మళ్ళీ నువ్వు ఇదే మొక్క ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి పగల కొట్టించుకోవడం, రాళ్ళ కొట్టించుకోవడం, తిట్టించుకోవడం, కొట్టించుకోవడం, ఇదే పనులు జరుగుతూ ఉంటుంది ఆంధ్ర. అంతే, అంతకంటే ఏముండదు. అంటే మీరు బీజేపీలోకి అన్యమనస్కంగా వెళ్ళారా, ఇష్టపడి వెళ్ళారా? ఎప్పుడు మీరు
పార్టీలోకి వెళ్ళటం, పార్టీ తరపున పోటీ చేస్తానని మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగిన వ్యవహారాలన్నీ నేను ఎప్పుడు యాజ్ ఏ పరిపూర్ణానందంగా ఒకటి చేస్తే అన్యమనస్కంగా ఎప్పుడు చేయను. నేను పూర్తిగా దృఢంగా లోపల దాన్ని పూర్తి స్థాయిలో విశ్వసిస్తేనే నేను దాన్ని దృఢ సంకల్పంతో బీజేపీలో జాయిన్ అయ్యారు అంతే. సో కానీ బీజేపీ అనేది ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని నడిచింది. రేపు మొన్న 2014లోనూ పొత్తు పెట్టుకుంది, 2024 ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుని నడిచింది. మరి అలాంటి సందర్భాలను మీరు తీసుకోగలరా? నేను అదే కదా అంటున్నాను. ఇప్పుడు మనకు కొన్ని సందర్భాలని నేను పరిశీలనలోకి తీసుకుంటుంటే, నేను ఆలోచిస్తుంటే అసలు ఏం చెప్పాలి ఈ విషయంలో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఈ పొత్తులు అనేటువంటివి పెట్టుకున్నారు, దీనికి ఏంటంటే రాజకీయ కారణాలు, లేకపోతే సమాజం హితం కోసరం, అవును, లేదా ఒక చరిత్రకి కొత్త అర్థాన్ని రాయడం కోసరం అని మళ్ళీ పాత వాళ్ళు కలుస్తూనే ఉంటారు. కాదండి, ఇప్పుడు 2014 నుంచి 19 వరకు బీజేపీ తెలుగుదేశం కలిసి నడిచింది అంతే. 4.5 ఏళ్ల పాటు కలిసి కాపురం చేశారు. 4.5 ఏళ్ల తర్వాత 19 దాకా వెళ్ళలేదు. అందుకనే 4.5 ఏళ్ళు అది కూడా లేదు. 17 తోటి వెళ్ళిపోయింది. 17లోనే అయిపోయింది. వాళ్ళు విడిపోయారు కదా. 17లోనే రోడ్డు ఎక్కి ధర్మ పోరాట దీక్షలు అవి రకరకాలుగా వాళ్ళు చేశారు. వీళ్ళు తిట్టడం మొదలు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు 2019 రాగానే 2024 రాగానే మళ్ళీ కలిసి పోటీ చేద్దాం అని ఆలోచన. అంటే అలాంటి పార్టీలో మీకు ఇంత అనుభవం ఉంది, మీరు ఒక పద్ధతిలో వెళ్తున్నప్పుడు ఆ పార్టీలో జాయిన్ అవ్వాలి, దాని ద్వారా నేను పైకి రావాలన్న ఆలోచన తీసుకోవటం అనేది తప్పేమోనని అనిపిస్తుంది. కరెక్టే. మీలాగనే కొంతమంది నాకు చెప్పారు. కానీ బీజేపీ అనేటువంటిది నేను దాని మూలాలు ఆలోచిస్తే దాన్ని స్థాపన చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క సంస్కారాలు, వాళ్ళ యొక్క సంకల్పాలు చాలా గొప్పవి. అది వేరండి. అక్కడ నేను చెప్తున్నా ఒక నిమిషం. సెంట్రల్ పార్టీ గురించి నేను మాట్లాడట్లా, స్టేట్ పార్టీ గురించి. సెంట్రల్, ఇప్పుడు స్టేట్ అన్నా సెంట్రలే కదండి. ఏదైనా బీజేపీ అనేది బీజేపీ దేశవ్యాప్తంగా ఒకటే కదా, ఎక్కడైనా సరే. సో కాబట్టి నా అభిప్రాయం ఏంటనంటే, బీజేపీ అనేటువంటి పార్టీని నేను ఈరోజు ఒక నరేంద్ర మోడీ గారు, లేకపోతే ఒక అమిత్ షా గారు, లేకపోతే అంతకు ముందున్న వాజ్పేయి గారు ఈ ముఖ చిత్రాలతోటి మాత్రమే చూడట్లేదు. దాని వెనక ఆర్ఎస్ఎస్ యొక్క దీక్ష ఉంది. ఆఫ్ కోర్స్ దాని వెనక ఆర్ఎస్ఎస్ యొక్క ఒక దీర్ఘ దర్శనం ఉంది. చిన్నది కాదది. అది కరెక్ట్. ఓకే, ఈరోజు బీజేపీ ఈ స్థాయిలో ఉందనంటే ఓవర్ నైట్ వచ్చిన బీజేపీ కాదు ఇది. ఇది 30-35 ఏళ్ళు, 40 ఏళ్ళు అంతకుముందు జనసంఘ, అంతకుముందు ఇంకా దీంట్లో బీజేపీ అనేది ఈ ముఖ చిత్రాలతో మాత్రమే పరిమితమైంది కాదు. వీళ్ళందరూ ఫ్రంట్ లైనర్స్. కానీ దాని పునాది, దానికి 40 ఏళ్ళు అంతకుముందు జనసంఘ, అంతకుముందు రకరకాల పేర్లతో అది దొర్లుతూ ఈరోజు ఈ రకమైన స్థితిని పొందింది. నేను అది చూశాను దాంట్లో. అది ఒక ప్రాంతీయ పార్టీ కాదు, అది ఒక కులంతో ముడిపడినటువంటి ఒక భావజాలంతో ఉన్నది కాదు. సో ఒక విశాల దృక్పథం ఉండేది దానికి. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే రాజకీయమే ప్రధానంగా అజెండాగా ఈరోజు వ్యవస్థ నడుస్తుంది. అంతే కదా, నెంబర్ గేమ్. అల్టిమేట్లీ ఇప్పుడు 272 రాకపోతే మోడీ గారు దిగిపోవాలి అక్కడ. అంతే, నథింగ్ డూయింగ్. ఇంకా అసలు చాలా గొప్ప కాదు, మా సంకల్పం గొప్పది, మా సంస్కారం గొప్పది, మా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇలాంటిది, మేము ఇంత నిష్కల్మషంగా ఉన్నాం, ఎన్ని మాటలు నడవు. ఇంకా 272 వచ్చాయా ప్రమాణం చేయి అంతే, లేదా నిరూపించుకొని కూర్చో అంతే, లేదా ఇంటికి వెళ్ళి కూర్చో. ఇది రెండే చెప్తారు వాళ్ళు. సో కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్య విధానంలో బీజేపీ అనేటువంటిది ఏ పుంతలు తొక్కినా దాని ఉనికిని కాపాడుకునేదానికో, దాని మనుగడ కోసము అది అడుగులు వేస్తుంది. ఇతర పార్టీల వల్లే వేస్తుంది. అది తప్పని పరిస్థితి కనపడుతుంది. కానీ నేను దానికేం విభేదించను. ఎందుకంటే అల్టిమేట్లీ ఎవరు అక్కడ కూర్చుంటే వాళ్ళు చెప్పిందే చట్టం అవుతుంది. అంతే. ఇప్పుడు మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి కూర్చుని అమరావతి నాకు రాజధాని కాదు అని అంటే 5 సంవత్సరాలు అందరూ కూడా అమరావతి రాజధాని కాదని అంగీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు గారు కూర్చుని అమరావతి నాకు రాజధాని అని అంటే 5 ఏళ్ళు లేదా ఎప్పటికైనా సరే ఆయనకు ఉన్నంతసేపు ఏదైతే చట్టమో అదే అంగీకరిస్తారు. దట్స్ ఇట్ కదా. సో కాబట్టి దాన్ని ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్, అది ఎనీ పార్టీ. సో ఈరోజు కాంగ్రెస్ అంత ప్రభావవంతంగా ముందుకొచ్చి ప్రబలంగా 233 స్థానాలు ఇండియా కూటమికి వచ్చేసింది. ఇంకా అయిపోయింది, మేమే ఫామ్ చేస్తున్నామని దగ్గరలోకి వచ్చిన తర్వాత కూడా
ఆ షార్ట్ ఫాల్ వల్లే కదా, నెంబర్ గేమ్ లోనే కదా వెనక్కి వెళ్ళిపోయారు ఈరోజు. సో కాబట్టి అల్టిమేట్లీ నెంబర్ స్పీక్స్ ది మెంబర్, నెంబర్ స్పీక్స్ అబౌట్ ద మెంబర్, దట్స్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు బి ఏ మెంబర్ యూ నీడ్ ఏ నెంబర్. బీజేపీ సీట్ ఇవ్వను అని చెప్పిన తర్వాత బీజేపీ సీట్ చెప్పలేదండి, బీజేపీ ఇవ్వమని చెప్పలేదండి. అక్కడ జరిగింది ఏంటంటే కొంతమంది, అంటే పేర్లు పక్కన పెడితే నాకేం రాగద్వేషాలతో పని లేదు, వాళ్ళకి వ్యక్తిగతమైన ఆలోచన దృక్పథము మరి భావజాలము మరి తెలీదు. నా విషయంలో ముందు నుంచి నాకు సీటు పక్కాగా వస్తుంది అని చెప్పుకుంటూ హిందూపురం స్వామీజీ కేటాయిస్తున్నామనేటువంటిది చెబుతూ అన్ని రకాల భరోసాతో నేను ముందుకు వెళ్ళిన తర్వాత సడన్లీ నా హిందూపురం సీటే తీసేయడం, ఇది చాలా పెద్ద ఒక నా పట్ల జరిగినటువంటిది ఒకటి ఘోరమైనది. నేను చంద్రబాబు గారితో నేరుగా వెళ్ళి మాట్లాడా. ఆయనకి నాకు సాన్నిహిత్యత ఉంది ఎన్నో విషయాల్లో. ఆయన నా పట్ల ప్రభావితుడయ్యాడు. ఆయన నా వల్ల ఎన్నో విషయాలు నా నుండి తెలుసుకోవడం జరిగింది గతంలో కానీ ఎప్పుడైనా సరే. ఆయన నేరుగా ఇంటికి వెళ్ళి అడిగాను, నేనేం చేయలేను, చేతులు ఎత్తేసాడు ఆయన. నేను చెప్పాను, మీరు ఒక పర్సన్గా హిందూపురం సీటు పట్ల మీరు ఎందుకు అంత పట్టుదలతో ఉన్నారు, అది మీరు ఖచ్చితంగా బీజేపీకి కేటాయిస్తారనేటువంటిది ఉందని అంటే అది నేను కారణాలు చెప్పను, మీకు ఇవ్వడం కుదరదు, దట్స్ ఇట్. ఇంకా ఆయన కూడా ఒత్తిడిలో ఉన్నారని నాకు అనిపించింది. సో ఇంకా నేనేం చేయగలను ఇంకా. సో ఇక్కడ బీజేపీ తప్పు కాదు, బీజేపీ తప్పు కాదా అవునా నేనేం చెప్పట్లేదు. బీజేపీ కూటమి కదా, బీజేపీ ఇప్పుడు మీరు చూడండి, అనపర్తి సీట్ ఎవరికో ఇస్తే దాన్ని మార్చేసి మళ్ళీ టీడీపీకి వచ్చి, అంటే బీజేపీ తప్ప అది లేదు. బీజేపీ పాత్ర ఏంటంటే ఇంకా వాళ్ళు చేసింది చేయించుకున్నారు, అది తప్ప అని చెప్పడానికి లేదు, ఒప్పని చెప్పడానికి లేదు, అంతే కదా. ఇప్పుడు అనపర్తి సీటు బీజేపీ క్యాండిడేట్కి ఇచ్చారు, కాదు ఈయన కాదు టీడీపీకి ఇవ్వాలని మార్చేశారు అనుకోండి, అది బీజేపీ తప్ప కాదు. మరి అది కాదన్నప్పుడు ఇది కూడా బీజేపీ తప్పే, బీజేపీ తప్పు కాదని నేను చెప్పట్లేదు. బట్ ఇందులో ఇంకోటి చెప్తానండి, చంద్రబాబు గారు లేదా బీజేపీ లేదా ఇంకొకళ్ళు వాళ్ళు ఇవ్వలేదు అని నేను ఎంతకాలం విమర్శిస్తూ కూర్చోవాలి? వాళ్ళ పార్టీలండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు. నా ఆలోచన ఏంటి, నేను నిలబడాలనుకున్నా నిలబడ్డా, దట్స్ ఇట్. ఆ గీత గీయండి, ఇప్పుడు అయిపోయింది, గతం ఇది. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు. నేను నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళు ఇవ్వకపోయినా నేను నిలబడాలా వద్దా అనేది. నేను అనుకున్న దానికి నేను నిలబడాలి. నేను ఒక మొండోడిని. మీరు అనుకున్నదేనా, పరిపూర్ణానంద గారు అనుకున్నదేనా? నేను మొండోనండి, నాకు ఒక మొండితనం, పట్టుదల ఉంది. మొండితనం అంటే నాట్ నెగిటివ్ సెన్స్, ఒక పట్టుదల. నాకు చిన్నప్పటి నుంచి ఒక పట్టుదల. ఒకటి అనుకుంటే తప్ప ఒప్ప దానివల్ల రిజల్ట్ ఎలా వస్తుందో పక్కన పెడదాం. ఐ డోంట్ రియల్లీ వరీ అబౌట్ ఇట్. నేను భగవద్గీత నేర్పినప్పుడు కూడా నా వాళ్ళకి ఏం నేర్పానంటే, కర్మ దాని వల్ల వచ్చే ఫలితం ఉంటుంది కదా. నేనేమంటాను, కర్మ వల్ల వచ్చే ఫలితం కంటే కర్మని ఆనందంగా చేస్తే అదే గొప్ప ఫలితం. నేను ఎప్పుడు అదే చెప్తాను. కాబట్టి నేను చేసే పని నేను ఆనందంగా చేసుకున్నాను. కర్మను తప్పించలేరు కదా ఎవరు, అది. కాబట్టి నేను అనుకున్న దాన్ని నేను తప్పుకోవాలనుకోలేదు, నేను నిలబడ్డాను. ఒక గెలుపు ఓటమి పక్కన పెట్టండి. ఇప్పుడు బాలకృష్ణ గారు గెలిచేశారు, మంచి మెజారిటీ, ఎప్పుడు లేని మెజారిటీ వచ్చింది. నౌ హీ విల్ డెఫినెట్లీ, నేను అనుకుంటున్నాను అక్కడ నేను వేసిన బీజాలు ఊరికినే పోవు. ఓ సాధువు సంచరించి నడిచి ఇంత ఘోష చేసి ఇది డెవలప్ అవ్వాలి, ఇది చేయాలని అందరిలో మేలు కొలిపింది ఊరికినే పోదు కదా. ఖచ్చితంగా అది ఎవరినో ఒకరిని ప్రభావితం చేయిస్తుంది, పని చేయించుకుంటుంది, జరుగుతుంది. సో గీత గీసేయండి. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ పొజిషన్. నెక్స్ట్ నా యొక్క ప్రస్థానం ఖచ్చితంగా నేను ఎలా అడుగు వేయాలి, నెక్స్ట్ ఏ రకంగా నేను వెళ్ళాలి, నాట్ ఓన్లీ ఆంధ్ర, ఉభయ రాష్ట్రాల పట్ల కూడా నాకు అభిప్రాయం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల పట్ల, నాట్ ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ వ్యవస్థల పట్ల కానీ, హిందూ ధార్మిక విధానం పట్ల కానీ, ఆ విషయం కూడా కొంచెం. కాబట్టి ఖచ్చితంగా నాకు ఒక ఆలోచన కదులుతూ ఉంది. అంటే గతంలో ఉన్నది, నేను దాన్ని ఏ రకంగా కదపాలి, దానికి ఎవరెవరు కలిసి వస్తారు. గతంలో గుళ్ళు కూలగొట్టారు, సో వాటిలో చాలా వరకు పునర్నిర్మాణం అనేది జరగల. సో వాటి మీద కార్యాచరణ కలబోతున్నారు పరిపూర్ణానంద గారు. అంటే కాదు, ఇప్పుడు నేను వకులామాత గుడి ఉందనుకోండి, దాని విషయంలో పోరాడా. ఈరోజు చూస్తే అది అద్భుతంగా వచ్చింది. సో తర్వాత మనకు మా కర్నూలు దగ్గర ఆదోని దగ్గరలో అక్కడ పెద్ద తంబళం అని
ఒక ఊరుంది చిన్న తమ్ముళ్ళం. ఆ ఊర్లో రామాలయం ఉండేది పాత పడ్డది, చుట్టూతా కబ్జాకు గురైపోయి మొత్తం అసలు గుడి మూసేసిన పరిస్థితి. కానీ అది ఒక పురాతనమైన టెంపుల్, రాతి కట్టడం. దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి అదంతా కబ్జాలన్నీ విడుదల చేయించడంలో దానిలో పాత్ర పోషించాను, కీలక పాత్ర. భాగ్యలక్ష్మి గుడి అని తెలిసింది. సో కాబట్టి నా కార్యాచరణ ఏదో గుడి ఒక్కటే కాదు, హిందుత్వం అనేది ఇంకా చాలా పెద్ద సముదాయం. అది అవును, చాలా పెద్ద సముదాయం. ఆ సముదాయంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా వస్తుంది. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం వస్తుంది. దాంట్లో ఇప్పటి వరకు జరుగుతున్న అరాచకాలన్నింటినీ కూడా పరిపూర్ణానంద గారు ఓవర్లుక్ అయితే చేయట్లేదు, ఏదో ఒకటి చేయాలన్న ప్రయత్నం అయితే చేస్తారా అని అనుకుంటున్నారు అందరూ. ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో, ఇప్పుడు ఇక్కడ కూడా ఆ పరిస్థితులు కొన్ని ఉన్నాయి, ఏమి ఆషామాషిగా ఏం కాదు. కాబట్టి హిందుత్వము ధర్మ ప్రతిష్టాపన అనేది నా సోల్ సబ్జెక్ట్. అది అదే నేను అడిగేది సార్, ఇందాక నుంచి నేను మాట్లాడుతోంది అది. నా సోల్ సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, అంత కాన్ఫిడెంట్ గా ఆ వ్యవహారాల మీద పట్టున్న వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి కొంచెం ఇబ్బంది పడ్డారేమో అన్న ఫీలింగ్, అంటే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. నా మాట ఒకటి వినండి, ఆ సోలు ఆ సబ్జెక్టు మీద పట్టున్న వ్యక్తికి అధికారులు కానీ పాలకులు కానీ ఎంతసేపటికి మనం వెళ్ళి అడుక్కుంటూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, లేదా మనం ఆల్ ద టైం రోడ్ ఎక్కి మొత్తుకోవాల్సిన పరిస్థితి. సో అదే ఒక ఎమ్మెల్యే పోస్టో లేకపోతే నేను ఒక ప్రజాప్రతినిధిని అయితే ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళే నా దగ్గరికి వస్తారన్న ఫీలింగ్ కాదు. అట్లా కాదా? నాట్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ, ఐ డోంట్ రియలీ మీన్ దట్ వర్డ్స్. అది కానీ ఒక అధికారం, ఒక శక్తి, అధికారం అనేది ఒక శక్తి, గుర్తుపెట్టుకోండి. అది ఉంటే మనం ఏం చేయాలనేది మనకు క్లారిటీ ఉంటుంది కాబట్టి చేస్తాం. క్లారిటీ ఉన్నవాడికి శక్తి ఉందనుకోండి, పవర్ ఉందనుకోండి, డెఫినెట్లీ ఆ క్లారిటీ డెలివర్ అవుతుంది. అంతేనా కదా? ఆ క్లారిటీ లేని వాళ్ళకి అధికారం వచ్చిందనుకోండి, వాళ్ళు ఏదైనా చేసుకుంటూ పోవచ్చు. సో ఎగ్జాంపుల్ నేను చెప్తాను. వకుళామాత విషయంలో ఒక 8 ఏళ్ళు నేను పోరాడానండి. అవును, అంత ఎందుకు నేను పోరాడారు? అంత ఎందుకు పోరాడాలి? గవర్నమెంట్ ఇది కదా. ఆఖరి కోర్టు ఏ గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? నేను మొత్తుకుంటున్నా, ఎవరు కళ్ళు విప్పలేదే. ఎందుకు ఇప్పలేదు కళ్ళు? మరి కరెక్ట్. ఆ రోజు నాకు అధికారం ఉండుంటే నేను వెంటనే ఒక సంతకంతో ఇది గవర్నమెంట్, ఇది ఎవరు దీని మీద చేస్తాడు చూస్తానని మాట్లాడి ఉండేవాడిని కదా. మరి అది లేకపోయినా నేను పోరాడానంటే అంటే అలా ఎన్నింటికి పోరాడాలి? ఇప్పుడు నా లైఫ్ ఇంకొక 15-20 ఏళ్ళు అనుకోండి, 10 అంశాలకి పోరాడతాను. తర్వాత కొన్ని 100 అంశాలు 1000 అంశాలు ఉన్నాయి కదా. దట్స్ వై నేను క్యాలిక్యులేటివ్గా చాలా థాట్ ప్రాసెస్ తోటి ఆలోచించి ఇలా ఒకటి పరిష్కరించుకుంటూ పోయేది కాదు. హిందూ వ్యవస్థ అనేది ఒక పెద్ద సముదాయము, దాన్ని మనం పరిష్కరించాలంటే మన చేతిలో ఒక అధికారము, ఒక శక్తి ఉండాలి. అది ఏ స్థాయి అయినా కానివ్వండి. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్, భగవద్గీత చెప్తుంది. మీ చేతిలో చిన్న శక్తి ఉన్న గొప్ప పనిని కూడా చేయొచ్చు. కాబట్టి నాకు క్లారిటీతోటే నేను అడుగు పెట్టాను, అంతేగాని ఇదేదో అది ఉంది నేనేం చేతగాకనో పెట్టలేదు నేను. కాకపోతే నా దగ్గర ఈ క్లారిటీ ఉంది, దీన్ని నేను డెలివరీ చేయాలంటే ఇది కావాలి. దట్స్ ఇట్. ఒక్క నిమిషం, ధర్మ సంస్థాపన దాని గురించి వెళ్తాను. ఫైనల్ గా రాజకీయాలకు సంబంధించి ఒక్క క్వశ్చన్ అడుగుతాను. 125 రాబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ముందు రోజు మాట్లాడారు. 123 సబ్జెక్టు కరెక్షన్ అది. సో ఆ బయటికి వచ్చి ఆ మాట మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ రోజున మిమ్మల్ని చాలా మంది నివారించారట, వెళ్ళొద్దు, ఆపండి, వద్దండి. కానీ ఈ రోజు మొత్తం ఆంధ్ర తెలంగాణలో అందరూ అదొక్కటే అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే పరిపూర్ణానంద గారు ఎందుకు ఆ రకంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? ఒక బీజేపీలో ఉన్నారు, బీజేపీ కోసం ప్రయత్నం చేశారు, టికెట్ కోసం రాలేదు, ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఇక్కడ వ్యతిరేకత అనేది ఉంది కాబట్టే ఆయన బీజేపీలోకి వెళ్ళారు, ఆయన భావాలు కలుస్తున్నాయని కాబట్టి బీజేపీలోకి వెళ్ళారు. బట్ ఇక్కడికి రాగానే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి మీరు క్వైట్ ఆపోజిట్ గా వచ్చి మాట్లాడారు. అంటే ఏ రకంగా మీరు అది వాసన పసిగట్టారా, లేకపోతే ఆ వాసన పసిగట్టిన వాసన సరిగ్గా అక్కడ కనెక్ట్ కాలేదా ఏంటి? దానికి వెనకాల ఏమైనా కారణం ఉందా? ఇప్పుడు ఒకటండి, ఒక్కొక్కళ్ళకి ఒకటి అనిపించి చెప్పామనుకోండి, కొన్ని సందర్భాల్లో దాని మీద చాలా, ఇప్పుడు నేను సఫాలజిస్ట్ని కాదు. సెఫాలజిస్ట్ కాదు, నేనేమి జ్యోతిష్యం, జగన్ జాతకాలు, చంద్రబాబు జాతకాలు చూడలేదు. ఎందుకంటే చంద్రబాబు గారి జాతకం లేదు, ఆయన పుట్టింది అవన్నీ కూడా ఎక్కడ ఎవరికి ఏం తెలియదు, అది కరెక్ట్ కాదు. సో జాతకాలు చూసి నేనేం చెప్పలేదు. నెంబర్ 2. నెంబర్ 3, నేనెక్కడ ఎంక్వైరీ చేసి విచారణ చేసి నేను
శాంపిల్స్ తీసుకునో లేకపోతే నేను అంతా తిరిగి అదేం లేదు, పోటీ చేస్తున్నారు మీరు. ఈ 3 నేను చేయలేదు. ఓకే. కాకపోతే నాకేంటనంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ రాబోతుంది అనేటువంటి ఒక సంకేతము ఏదైతే నాకు కలిగిందో నేను ఒక అలర్ట్ గానే భావించాను. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్లలో ఎలాంటి భావజాలాలు ఉంటాయి, ఎలా వెళ్తుంది సమాజం, మన కార్యాచరణ ఏంటి అనేటువంటి ఆలోచనలు నాలో మెదులుతాయి కదా. అవును. సో ఇప్పుడు కూటమి వచ్చింది అనుకోండి, కూటమి వచ్చింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నా కార్యాచరణ ఏంటనేది ఆలోచించుకుంటాను. సో ఆ ఆలోచన దృక్పథంతో నాకున్న ఇన్ఫర్మేషన్ తోటి ఇలా రాబోతుంది, ఇలా వస్తుంది, 120 స్థానాల నుంచి 130 స్థానాల మధ్యలో రావచ్చు అని చెప్పితే నాకు ఒక ఆయన చెప్పింది నేను చెప్పాను. అందులో కూడా స్పష్టంగా ఒక అజ్ఞాతమైన వ్యక్తి, అంటే ఆయన బయటికి రాడు ఎప్పుడు, ఆయన చెప్పేది చాలా వరకు ఎప్పుడు కూడా ఆయన ఏ పార్టీకి సంబంధం లేదు, ఆయన బీజేపీకి కూడా సంబంధం లేని వ్యక్తి. బట్ ఆయన ఈసారి చెప్పాడు, ఆయన స్పష్టంగా బీజేపీ చాలా దెబ్బతినబోతుంది చెప్పాడు నాకు. నేను అది యాక్సెప్ట్ చేయలేదంటే లోపల మానసికంగా నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈ జగన్కి ఏం చెప్పారంటే ఆయన ఇంత ఓటింగ్ జరిగింది కాబట్టి ఇది ఏది వీళ్ళు అనుకుంటున్నట్టు ఏదో ఇలా రాదు, జగన్కి నిజంగా పథకాలు ఇవన్నీ కూడా బాగా అందాయి, ఆడవాళ్ళు ఓట్లేశారు కాబట్టి 160 స్థానాలు 158 నుంచి 162 వస్తాయని చెప్పాడు నాకు. అది అవతలికి వెళ్ళింది అది. అదేగా నేను అది నమ్మలేదు, అంత వస్తుందా, అంత ఎక్కడొస్తుంది అనేది నాకు ఆశ్చర్యం కలిగి అప్పటికి కొద్దిగా టీవీలో ఇంకొకటో వీళ్ళు వాళ్ళు చెప్తుంటే మేబీ 123 వస్తాయేమో, 123 వస్తుంది అనేటువంటిది నేను ఆ రోజు వ్యక్తం చేశాను. ఎందుకు అసలు వ్యక్తం చేయాల్సిన అవసరం కూడా లేదేమో కదా ఆ టైంలో. వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు, వ్యక్తం చేస్తే తప్పు లేదు, వ్యక్తం చేసాము. భావ వ్యక్తీకరణ ఆఫ్ కోర్స్, స్వాతంత్రం లేదా, స్వాతంత్రం ఉంది. ఇప్పుడు నేను నమ్మింది ఏంటనంటే 175 స్థానాల్లో 82% పోలింగ్ అయిందనంటే వ్యతిరేకతతో పోలింగ్ అవ్వాలి లేదా హంగ్ అయినా రావాలి. ఓకే, లేదా కూటమికైనా పూర్తి మెజారిటీ రావాలి. ఈ 3 జరగాలి. 3వది జరిగింది. కానీ నేను ఆశించింది ఏంటంటే హంగ్ వచ్చి హిందూపూర్లో, అంటే ఊహ, ఒక చిన్న ఊహ అది. అంటే నేను గెలిస్తే ఇండిపెండెంట్ గా డెఫినెట్లీ నా అవసరం ఏర్పడితే నేనేం కోరుకుంటాను, నేను ఎవరికైనా సరే నేను మద్దతు ఇస్తాను, కానీ నా మద్దతు మీ పార్టీ వరకే, మీలో విలీనంగాను. నేను హిందూపురానికి నేను ఇవన్నీ మాటిచ్చాను. నాకు 6 నెలల్లో ఇవన్నీ ఎవరు నెరవేరుస్తారని మాటిస్తే మిగతావన్నీ పక్కకు పెట్టి నాకు హిందూపురం చేయగలరంటే వాళ్ళకి నేను మద్దతు ఇస్తానని చెప్పాను అనుకోండి, ఖచ్చితంగా కూటమే నన్ను కోరుకుంటుంది, మేము మద్దతు మీకు ఖచ్చితంగా నెరవేరుస్తాము, ఇవన్నీ చేస్తామని వాళ్ళే పిలుస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ విషయంలో ఒక మాట, ఈ విషయంలో నాకు స్పష్టత ఏంటనంటే జగన్ అనేటువంటి వ్యక్తి ఎవరి మాట వినడు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి, ముగ్గురులో ఎవరినైనా మనం కన్విన్స్ చేయించవచ్చు, అక్కడ ఒకటే ఏకపక్షం, అది వినడు. కాబట్టి నా మద్దతు తోటి ఖచ్చితంగా కూటమికి ఏమైనా ఉపయోగపడిందే అనుకోండి, నేను నిలబడి గెలిచారనుకోండి, నేనేమి కౌగులించుకోక్కర్లేదు. కానీ నా అవసరం అక్కడ ఏంటంటే నేను వాళ్ళకి ఇచ్చినటువంటి మేనిఫెస్టో నేను నెరవేరిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటాను. 6 నెలల్లో 5 ఏళ్ళు నేను కింద మీద పడి చేయాల్సి వస్తే, ఒకవేళ నన్ను గెలిపించుకుని ఉంటే నా మీద భారం ఉండేది. కాబట్టి ఇప్పుడు నాకు ఆ భారం లేకుండా చేశారు వాళ్ళు. ఓకే, ఇబ్బంది లేదు నాకు ఇప్పుడు. సో కాబట్టి నా చేతిలో ఏమి లేదు కాబట్టి నేను చెయ్యాలన్నా నేను చేయలేను, ఇప్పుడు కష్టం నాకు. కాబట్టి నేను ఈ ఆలోచనతో ఊహించాను, అదేమి నేనేం బయట చెప్పలేదు. కానీ అక్కడున్న మీడియా మిత్రులతో ఎప్పుడు సరదాగా చెప్పేవాడిని, స్వామీజీ మీరు ఇలా కష్టపడుతున్నారంటే, ఏమోనయ్యా ఈ కష్టానికి ఇండిపెండెంట్గా గెలిచి చెరో 87 వస్తే 88కు ఒక్కటి ఏదైతే ఉందో అది మనం ఎందుకు కాకూడదు, అలా జరగకూడదని కూడా ఏం లేదు కదా. మీరు 123 వస్తుందని ఎట్లా చెప్పగలిగారు? అందుకనే ఆయనకి ఎక్కువ వస్తుంది అనేటువంటిది నేను విన్నాను, కానీ నాకు అంత అనిపించలేక నేను అలా మాట చెప్పాను. నేనేం అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే అంత వస్తుంది అనేటువంటిది నేను ఆశించలేదు. ఆయన ఫలితాలు వచ్చిన తర్వాత ఏం ఫీల్ అయ్యారు? ఫస్ట్ నేనేం ఫీల్ అవ్వలేదు. జనరల్లీ వాళ్ళు గెలిచారు, ఈయన ఓడాడు, ఈయన ఫీల్ అవ్వాలి రాందని. మీరు అనుకున్నది కూడా అక్కడ రాలేదు కదా. నేను అనుకోలేదు కదా, నేను విన్నది చెప్పాను అంతే. ఇప్పుడు టీవీలో నేషనల్ మీడియాలో అన్ని చెప్పాయండి, ఇలా 24, 23 ఎన్నో ఆయన మొత్తం సర్వేలు ఇచ్చాయి. ఓ సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా అదే వచ్చింది. చెప్తున్న ఎగ్జాంపుల్, వాళ్ళందరూ అనుకుంది, నేను ఎందుకు అనుకోవడం, ఆయనకి ముందు అనుకోవాలి, ఆయన అనుకోవాలి, నాకు ఎందుకు 11 వచ్చి ఆగిపోయింది. సరే, ఫైనల్ గా రాజకీయ పరిపక్వత సాధించగలిగారని అనుకుంటున్నారా మీరు?
రాజకీయంలో పరిపక్వత అంటే ఏంటండి? ఏది జరిగినా మనం స్థిరంగా యాక్సెప్ట్ చేసి నిలబడగలగడం. మళ్ళీ మన సమయం వచ్చినప్పుడు, మనకు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని అందిపుచ్చుకోవడం. ఇది రాజకీయ పరిపక్వత. అంతేగాని రాలేదని కుంగిపోవడమో లేదా వచ్చిందని పొంగిపోవడమో, ఈ రెండు ఏది నేర్పుతుంది? రాజకీయం నేర్పదు. నాకు ప్రత్యేకంగా రాజకీయ నాయకులకైతే రాజకీయాల్లో పడి లేచి నేర్చుకోవచ్చు. వాళ్ళల్లో కూడా చాలా మంది ఆ మెచ్యూరిటీ, ఆ స్థిత ప్రజ్ఞత ఉన్న వాళ్ళు ఉన్నారు. పోగానే కుంగిపోకుండా, వచ్చిందని పొంగిపోకుండా తటస్థంగా ఉండి నిలబడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. నాకు నా వేదాంతం నేర్పింది. నాకు ఆ స్థిత ప్రజ్ఞత, ఆ స్థిరత్వం అనేది నాకు నేర్పింది. నేను ముందుగానే చెప్పేశాను మా వాళ్ళకి, మనం గెలుస్తామని భ్రమలు పెట్టుకోకండి. ఎప్పుడైతే 40 కోట్లు వీళ్ళు 40 కోట్లు వాళ్ళు పట్టుకొచ్చి పంచారో, ఆలోచన విరమించుకోండి. ఫస్ట్ మన ప్రయత్నం చేశాం. అందులో అన్నారు మనం ఇంత నేనేం పోరాడలేదు, నేను ఒక యజ్ఞంలా భావించాను. నేను యుద్ధం చేయలేదు, యజ్ఞం చేశాను అంతే. ఒక యజ్ఞంలా చేశాను. నా సంకల్పం, నా మాట నేను నిలుపుకోవాలి, నేను ఒక యజ్ఞంలా చేశాను. దట్స్ ఇట్, ఫినిష్. కానీ గెలిచామా అది వేరే విషయం. మన మీద పెద్ద బాధ్యత ఉంటుంది. మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం చెప్పినవన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. గెలవలేదా మనం ఏం చేయగలమో చేస్తాం, చూస్తాం అంతే తప్ప మన చేతుల్లో ఏమీ ఉండదు అప్పుడు. కాబట్టి గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా ఆలోచన అయితే పుట్టింది. ఇప్పుడు ఇవి చెయ్యాలి, ఇవి చేస్తేనే మంచిది అనేటువంటి ఆలోచన పుట్టింది. మంచి జరుగుతుంది, చూద్దాం. రైట్. నెక్స్ట్ అంటే ఇప్పటి వరకు రాజకీయాలకు వెళ్ళాం, కొంచెం ఈ పార్ట్ కూడా మాట్లాడతాను. ధర్మ సంస్థాపన కోసం తెలుగు రాష్ట్రాల్లో మీరు ఇప్పటికీ కొన్ని చేసుకుంటూ వచ్చారు, చేస్తారు రాబోయే రోజుల్లో. కానీ ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో హిందువులకు ఇస్తున్న ప్రాధాన్యత ఈ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తగ్గుతూ వస్తుంది రోజు రోజుకి. గత ప్రభుత్వాలు అవలంబించిన విధానాలు కావచ్చు, లేకపోతే అక్కడున్న కొన్ని సామాజిక సమీకరణాల విషయంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ మనకి ఎక్కువగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఎవరికైనా తెలుగు రాష్ట్రాలు అనగానే. అక్కడ అన్యమతస్తులు ఉంటున్నారు, వాళ్ళను కూడా ప్రేరేపిస్తున్నారు. అక్కడ ఒక్కటే కాకుండా మిగతా చాలా చోట్ల కూడా అన్యమతస్తులకు అవకాశం కల్పిస్తున్నారు. సో ఇలాంటిది మీలాంటి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అభిప్రాయం ఏంటంటే, దేవాలయాలు, క్షేత్రాల్ని రాజకీయం చేయకూడదు, రాజకీయానికి వాడుకోకూడదు, రాజకీయం చేయకూడదు. ఇది స్పష్టంగా అది నేను నమ్మిన సిద్ధాంతం, నేను నమ్మింది. ఇవాళ కాదు కదా రాజకీయాలు వాడకూడదు, చేయకూడదు. గతంలో ఎన్నో సార్లు జరుగుతున్న ఎన్ని సందర్భాలు నేను ఒక మాట చెప్తున్నా. నా అభిప్రాయం ఏంటనంటే, రాజకీయ నాయకులని మనం మేల్కొలపాలి, అవగాహన కల్పించాలి. కాని పక్షంలో మనం దాని పట్ల ఖచ్చితంగా పోరాడాలి. ఒక అవగాహన అనేటువంటిది కల్పించి, ఇది చెయ్యకపోతే మనకు రేపు ప్రమాదం అనిపించుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించాలి. అవసరం ఏదైనా ఒక అవసరం ఉంటేనే, డిమాండ్ ఉంటేనే సప్లై. సప్లైకి తగ్గట్టుగా డిమాండ్. ఓకే, బట్ డిమాండ్ మేక్స్ యూ టు సప్లై థింగ్స్ కదా. కాబట్టి మనం రాజకీయ నాయకులకు కూడా ఆ అవసరాన్ని గుర్తు చేయించాలి. అది గుర్తు చేయించాలి అని అంటే మనం ఏం చెయ్యాలి, నెక్స్ట్ ఆలోచన. పార్టీలు పక్కన పెడతాం. ఇప్పుడు కూటమి గెలిచింది అనుకుందాం, అక్కడ బీజేపీ ఉంది, జనసేన ఉంది, చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు హిందువులే కదా, అందులో ఏం అనుమానం లేదు. ఇందులో ఒకరు హిందూ, ఒకరు ముస్లిం, ఒకరు క్రిస్టియన్, 3 మతాల వాళ్ళు ఏం లేవు. ఓకే, సో ముగ్గురు హిందువులే. అఫ్ కోర్స్ ఇప్పుడు మనము వాళ్ళ ముగ్గురిని మీరు హిందువులు అని నిలదీయాల్సిన పని లేదు, బోర్డు వేసుకొని తిరగండి అని చెప్పాల్సింది. వాళ్ళు ప్రజాస్వామ్య విధానంలో వాళ్ళకి ప్రజలు మంచి మద్దతు ఇచ్చారు, ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు, గెలిపించారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ బాధ్యత ఏంటనంటే, ఒక్క తిరుపతే కాదండి, మీరు బాగా గమనించండి, తిరుపతి అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ధూపదీప నైవేద్యాలకి నోచుకోని దేవాలయాల్ని పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది. తిరుపతిని పట్టించుకోవాలి. ఎక్కడ పట్టించుకోవాలి? దానికి ధూపదీప నైవేద్యాలు పుష్కలంగా ఉంది. అదనంగా వచ్చే దాంట్లో అక్కడ అవకతవకలు జరుగుతున్నాయి. అసలు ధూపదీప నైవేద్యాలకే నోచుకోని దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో దీపం వెలగాలి, వాటిల్లో నైవేద్యం పెట్టాలి, వాటిల్లో దైవానికి జరగాల్సిన విధి విధానాలు జరగాలి. ఇది స్పష్టమైన ఆలోచన మనం తీసుకెళ్ళగలగాలి. సో దీనికి ఒక ప్రణాళిక కావాలి, ఒక వేదిక అవసరం ఖచ్చితంగా. ఆ వేదిక ఎలాంటిది అంటే పార్టీలకు అతీతంగానే నడపాలి.
అదే ఎందుకు ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పి తిరుపతిలో ఇది వరకు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే నిర్వహించింది. సో అప్పుడు కూడా చాలా మంది సాధు సంతులు వచ్చారు వివిధ రాష్ట్రాల నుంచి. నేను వెళ్ళలేదు. మీరు వెళ్ళలేదా? నేను రానని చెప్పాను. ఎందుకని? నేను వెళ్ళి అక్కడ ఏం చేయాలి? నేను చెప్పింది ఏమైనా వింటారు? నేను చెప్పాను ఇందాక, జగన్ గారు ఏం వింటారా? వినరు. అంటే నేను ఆయన తప్పు పట్టట్లే. ఇప్పుడు నేను వెళ్ళి నా కంఠశోష తప్ప నేను వెళ్ళి చెప్పుకునే ఉపయోగం ఏంటి? నన్ను పిలిచారు, నాకు లెటర్ వచ్చింది, నేను ఓపెన్ గా చెప్తున్నా. అందరికీ గౌరవ మర్యాదలు చేశారు, అందులో ఏమనుమానం లేదు. నేను ఆ గౌరవ మర్యాదల కోసం వెళ్ళాల్సిన పని లేదు. నేను వెళ్ళింది చెప్పింది వాళ్ళు స్వీకరిస్తే నేను మాట్లాడడానికి ఉంటుంది. ఇప్పుడు నన్ను మీ ఇంటికి ఆహ్వానించారు, స్వామి మీరు రండని. నన్ను మీ ఇంటికి పిలిచి నన్ను పట్టించుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ మీరు ఏదో చేస్తూ నేను వెళ్ళొస్తానండి అన్నప్పుడేమో మీరు వచ్చారే, మీరు వచ్చి చాలాసేపు అయిపోయింది నేనేం చేయలేకపోయాను, అరే రే అని అప్పుడు కాలుగాలి పిల్లగా అటు ఇటు తందనాలు ఆడితే అది ఇచ్చే గౌరవమా? కాదు కాదు. సో నాకు తెలుసు మనం ఇచ్చే సలహా ఏది అక్కడికి తీసుకోరు, నేను ఎందుకు వెళ్ళాలి? పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఒక మంచి పరిషత్తు జరిగింది. దాంట్లో ఎవరెవరు సలహాలు ఇచ్చారో సలహాల్ని పివిఆర్కే ప్రసాద్ గారు ఉండి అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అప్పుడు ఎవరు? ఈ చంద్రబాబు గారి ప్రభుత్వమే ఉండింది అప్పుడు కూడా కూటమి బీజేపీ అండ్ టీడీపీ అంతా కలిసి ఉంది. మన దురదృష్టం కదా దివ్య దర్శనాలకి టోకెన్స్ సిస్టమ్స్ చాలా సంస్కరణలు అయితే చాలా సంస్కరణలు వచ్చాయి. ఈవెన్ టీటీడీ ఛానల్ రావడానికి కారణం కూడా స్వామీజీలందరూ కూడా మాట్లాడి ఒక ప్రత్యేక ఒక వ్యవస్థ ఉండాలి, తిరుమల తిరుపతి ప్రతి ఇంట్లో కనపడేలాగా ఉండాలి, రాలేని వాళ్ళకి రావాలని. మొన్నటి వరకు చైర్మన్ గారు కూడా దాంట్లో ఉండేవారని విన్నా. కరుణాకర్ రెడ్డి గారు కూడా దాంట్లో కొంత భాగస్వామ్యం ఉంది ఆయనకి. వాటిని కొత్త కొత్త పథకాలు ఏమో నాకు తెలియదు, అవి నాకు తెలియదు. కాబట్టి నేనేంటంటే పివిఆర్కే ప్రసాద్ గారు కాలం చేయడం ఒక రకమైన దురదృష్టమైన ఘట్టం టీటీడీకి సంబంధించి. ఆయన పోయిన తర్వాత పరిషత్తు జరగలేదు, తర్వాత ఏదో 1-2 సార్లు పెట్టారని విన్నా. నేనైతే వెళ్ళలేదు. నేను ఐ జస్ట్ గేవ్ ఇట్ అప్. వెళ్ళి మనం చెప్పేది ఏమి అక్కడికి వెళ్ళదండి. మనం మాట్లాడనివ్వరు. ఒకవేళ మనల్ని మాట్లాడనిస్తే బాగుండదని మనకు కొన్ని అజెండాలు ఫిక్స్ చేసి మాట్లాడమంటారు. నెంబర్ 2. నెంబర్ 3, మనకు అజెండాలు ఇవ్వకపోయినా మనం సొంతంగా కొన్ని అభిప్రాయాలు చెప్తే దాన్ని అక్కడక్కడే డిలీట్ చేసే ప్రాసెస్ అక్కడే ఉంది. అదేం వెళ్ళదు, ఇంప్లిమెంట్ అవ్వదు. నేను వెళ్ళి ఎందుకండి నా టైం అక్కడ పోయాను. ధూపదీప నైవేద్యాలకి సంబంధించి రాష్ట్రంలో చాలా ఆలయాలు ఉన్నాయని అంటున్నారు. సో మీ భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది? ఆ యాంగిల్లోనే వెళ్తారా, లేదు రాజకీయాలతో పాటుగా అది చూసుకుంటారా? మీరు ఇప్పటి వరకు మీకున్న మీ అనుభవాలు రాజకీయ ప్రస్థానమే ఎందుకని ప్రధానంగా నా సోల్ ఇందాక చెప్పాను, ధర్మ ప్రతిష్టాపన, ధర్మం గురించి నా తపన నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, సమాజంలో ఇంకా చాలా అంశాలు, సమాజం పొందాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. నెంబర్ 2. తర్వాత ప్రత్యేకించి ఒక అసభ్యమైనటువంటి వాతావరణం ఏదైతే ఇప్పుడు నిర్మాణమైందో రాజకీయంలో, దాంట్లో ఒక మార్పు రావాలి. జనాల్లో కాదు, నాయకుల్లో ముందు మార్పు రావాలి. నాయకుల యొక్క పదజాలాల్లో మార్పు రావాలి. నాయకుల యొక్క ఆలోచన దృక్పథంతో మార్పు రావాలి. ఇవి రావాలి అని అంటే ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే మారితే 2,50,000 మంది ప్రశాంతంగా బతుకుతారు. అవును. ఒక్క ఎమ్మెల్యే క్రూరుడైతే 2,50,000 మంది ప్రతిరోజు క్రూరత్వంతో హింసింపబడుతుంటారు కదా. అవును. ఒక్క ముఖ్యమంత్రిలో సంస్కారం ఉంటే 5 కోట్ల మంది ప్రశాంతంగా బ్రతకగలరు కాదంటారా? ఒక్క ప్రధాని సంస్కారవంతుడైతే 130 కోట్లు 140 కోట్ల జనాభా ప్రశాంతంగా హాయిగా బ్రతకగలరు. అది ఏ పార్టీలు కానివ్వండి, ఈవెన్ వ్యతిరేక పార్టీలు కూడా, ప్రతిపక్షాలు కూడా, వాళ్ళు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాలే కానీ వాళ్ళు విలన్లు అయిపోయి వాళ్ళు క్రూరులైపోయి తిరగబడేటువంటి వ్యవస్థలు తీసుకురాకూడదు. సో ఇది నా భావన. ఏంటంటే ఇటువంటి ఆలోచనలన్నీ రాజకీయంలో రావాలి అని అంటే దానివల్ల మనం గెలిచామా ఓడామా పక్కన పెట్టండి, మన సంస్కారం మన సంకల్పంతో ముందుకెళ్తాం. అది సాకారం అవుతుందా సాఫల్యం అవుతుందా కాలం నిర్ణయిస్తుంది. దానికి ఒక వేదిక అవసరం, ఒక కొత్త ప్రత్యామ్నాయం అవసరం. ఇద్దరే ఉంటే ఇప్పుడు తమిళనాడులో లాగా నువ్వు పోతే నేను పోతే నువ్వు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు అక్కడ ప్రత్యామ్నాయం లేదు, అక్కడ లేదు. ఉన్న చిన్న ఏదో జిల్లా పార్టీలు లేదా మండల పార్టీల్లోనే వెళ్ళిపోతున్నాయి. అలా కాకుండా ఒక ప్రత్యామ్నాయం శక్తివంతమైన ప్రత్యామ్నాయం వస్తే సంస్కారవంతులు, మంచి సంకల్పం ఉన్న వాళ్ళు, సమాజ హిత చింతకులు, వీళ్ళందరూ కలిపి హిందూ భావాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు. హిందూ భావం అంటే మీరు అదే చెప్తున్నారు. హిందూ భావం అని అంటే దేశభావం.
హిందూ దేశీయ భావం. హిందూ భావం అంటే వెళ్ళి ముస్లింని కొట్టాలి, లేకపోతే క్రిస్టియన్ని విమర్శించాలి, అది కాదండి. హిందూ భావం అంటే సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ స్టేట్మెంట్ ని ఏ మతము ఖండిస్తుంది చెప్పండి? నువ్వు బాగుండాలరా అని నేను కోరుకుంటున్నాను అని అంటే నన్ను వాళ్ళు ఆదరిస్తారా, నన్ను తిరస్కరిస్తారా? మరి ఇంకేంటి? నేను వెళ్ళి ఇప్పుడు ముస్లింను క్రిస్టియన్ నువ్వు వచ్చిన దేవాలయంలోకి వచ్చి నువ్వు పూజ చేయాలి, లేకపోతే నువ్వు ఉండడానికి లేదని నేను చెప్పకూడదు కదా. వాళ్ళ మతం వాళ్ళు ఉండని, కానీ వాళ్ళందరూ బాగుండాలని కోరుకునేటువంటి దీర్ఘ దర్శనం ఉండేటువంటి ధర్మం ఇది, సనాతన ధర్మం. సో కాబట్టి ఈ చింతన ఉన్న వాళ్ళు కావాలి, అంతేగాని ఫెనటిజం తోటి లేకపోతే ఏదో వాడిని కొట్టాలి, అన్ని నరికేయాలి, అన్ని పాతేయాలి, ఈ పదజాలాలు ఈ ఆలోచనలు కాదు. ఓకే. సో కాబట్టి నా దృక్పథం ఏంటనంటే సనాతన ధర్మం యొక్క విలువలతో, హిందూ ధర్మం యొక్క విలువలతో ఉండాలి. ఆ విలువల్ని నిలుపుకునే దిశగా సంకల్పాలు కానీ, వాళ్ళ యొక్క సంస్కారం కానీ, వాళ్ళ మాటలో, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ చూపులో, వాళ్ళ నడతలో, నడకలో అది కనబడుతుండాలి. ఇది నేను కోరుకుంటున్నాను. సో మీ భవిష్యత్ కార్యాచరణ కూడా అదే ఖచ్చితంగా ఆ దిశగా వస్తుంది. మంచి ఆలోచన త్వరలో బయటకు వస్తుంది. కానీ మీకు సపోర్ట్ కావాలి కదా వెనకాల? ఎవరు వస్తుందండి, సపోర్ట్ ఏముందండి, వస్తుంది. అంటే పార్టీ సపోర్ట్ కావాలా లేకపోతే వ్యక్తుల సపోర్ట్? నా అభిప్రాయం ఏంటంటే ఒక సంకల్పం అయితే చేసుకున్నాం కదా, నేనైతే అడుగు పెట్టాను కదా, ఇండిపెండెంట్ గా నిలబడాలనేది ఒక పెద్ద ధైర్యమైన కార్యం కదా. మామూలుగా ఏ స్వామి అమ్మో మనకెందుకు, అసలు పార్టీలోకి వెళ్ళడమే తప్పు, రాజకీయాల్లో తప్పు కాదు, ఒక రకమైనది. ఏమైపోతాము, తీసుకున్న తర్వాత వాళ్ళు సీట్ ఇవ్వకపోతే ఇంకో రకంగా ఫీల్ అవుతాం. నాలాంటి వ్యక్తికి సీట్ ఇవ్వలేదు, నేనేం లెక్క చేయలేదు. కానీ కర్ణాటకలో ఇన్ని మఠాలు ఉన్నాయి, ఇన్ని పీఠాలు ఉన్నాయి, ఎవరు కూడా రాజకీయాల్లో ప్రత్యక్షంగా రారు వాళ్ళు. అంటే అలా కాదండి, దక్షిణ భారతదేశంలో ఒక రకమైన వాతావరణం ఇది. మెల్లగా బ్రేక్ అవుతుంది, ఖచ్చితంగా వస్తారు. చూడండి, మీరు మెల్లగా వస్తారు, రావాల్సిన ఆవశ్యకత ఏర్పడి తీరుతుంది. ఉత్తర భారతదేశం మీరు చెప్పే దాన్ని బట్టి ఏం కనిపిస్తున్నాయంటే మళ్ళీ యోగి ఆదిత్యనాథులు కొంతమంది ఇక్కడ ఇటువైపు కూడా కనిపిస్తారా? కాదు, నేననేది వాళ్ళని విమర్శిస్తున్నట్టు కాదు, సర్వసంగ పరిత్యాగులు వాళ్లే చెయ్యాలండి. అది ఆ మాట అనబోతున్నా నేను. వాళ్లే పూనుకోవాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడైతే ధర్మము పతనం అంచుల్లోకి వెళ్ళిపోతుందో ఖచ్చితంగా వాళ్లే గొంతు విప్పాలి, వాళ్లే నడుము బిగించాలి, వాళ్లే రోడ్డు ఎక్కాలి. అప్పుడు నా వ్యక్తిత్వము, నా పేరు, నాకున్న గొప్పతనం ఇవన్నీ పక్కన పెట్టేయాలి, దాన్ని తాకట్టు పెట్టకూడదు. ఓకే, దాన్ని పక్కన పెట్టేయాలంతే, దట్స్ ఇట్, నో మ్యాటర్ వాట్. సో మీరు అన్ని పక్కన పెట్టడం అంటే అలా అని కాదు నేను చెప్పేది. అది నేనేంటంటే నా అజెండా అది కాదు, నాకు ఒక పేరు రావాలి, నాకేదో ఉండాలి. ఇప్పుడు నేను నిజంగా ఒక స్వామీజీగా నా ప్రవచనాలు గనుక నా ఊపు నాది కొనసాగిస్తే ఈ పాటికి నేను ఇంటర్నేషనల్ స్థాయిలో ఎక్కడికో ఉండేవాడు. ఇంగ్లీష్ లో మాట్లాడతాను, హిందీలో మాట్లాడతాను, తెలుగులో మాట్లాడతాను. నాకున్న సబ్జెక్ట్ ఫ్లో కానీ, నాకున్న ప్రెజెంటేషన్, నా పరిధిలో నాకు ఐ కెన్ రియలీ మేక్ 10,000 20,000 క్రౌడ్ అలా కూర్చుని వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసి నిలబెట్టగలిగే సత్తా నాకుంది. నాకున్న కెపాసిటీ చెప్తున్నా. 50,000 మంది వచ్చినా నేను కూర్చోబెట్టి చెప్పగలిగే సబ్జెక్ట్ నాకుంది. కానీ నేను అలా చెబుతూ నేను అన్ని గండ పెండేరాలు పొంది, లేకపోతే బిరుదులు పొంది, పెద్ద సన్మానాలు పొంది, లేదా పెద్ద కోటలు కానీ ఇవన్నీ అయ్యి పోతే సస్తే ఏమిటి, నాకు దానివల్ల వచ్చింది ఏంటి ఒక రోజు? సో దానికంటే నేను ఏదో చెయ్యాలి అనే ఒక సంకల్పం నన్ను నెడుతుంది. కాబట్టి మీరు పరిపూర్ణానంద స్వామి ఒక వ్యక్తి అనేది ఆలోచన చేయకండి, పక్కన పెట్టండి. ఏదో ఒక సంకల్పం, అంటే నేను అలా ఉండాల్సిన వ్యక్తిని ఇలా లాక్కొస్తున్నానంటే ఏదో సంకల్పం నన్ను నెడుతుంది. ఆ సంకల్పమే ఏదో ఒక వేదిక సృష్టిస్తుందని నేను నమ్ముతున్నాను. పరిపూర్ణానంద గారు ఒక శక్తి అలా అనుకో, అది కూడా కాదు. ప్రతి ఒక్కళ్ళలోనూ శక్తి ఉంది. ఇప్పుడు మీ శక్తి లేకపోతే మీరు నవ్వలేరు, నేను వినలేను, మీరు మాట్లాడలేరు, మీరు కదపలేరు. శక్తి ఉంది ప్రతి ఒక్కరిలో. నేననేది ఒక వ్యక్తి వెనక ఏదో ఒక బలీయమైన ఒక సంకల్పం నెడుతూ ఉంది. ఆ వ్యక్తిని నడిపిస్తున్నప్పుడు ఆ సంకల్పం ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అది మన పరీక్ష కావచ్చు. అరే ఈయన ఎంతవరకు నిలబడగలడు, ఈయన నిజంగా అవమానాలు తట్టుకోగలడా, సన్మానాలకి పొంగిపోకుండా ఉండగలడా, అవమానం వస్తే కుంగిపోకుండా ఉండగలడా? ఇప్పుడు ఓటమి వస్తే మనల్ని ఎవరు పలకరించరు, అయినా మనం చిరునవ్వుతో నిలబడగలమా లేదా? హాయిగా పడుకుంటే నిద్ర వస్తుంది, మంచిగా నేను ఇప్పటికీ నా వంట నేను చేసుకుంటాను, నా పక్కనున్న హెల్పర్కు ఎవరు వస్తే వాళ్ళకి పెడతాను. ఏదో నా చేత నుంచి నాది ఎప్పుడూ అప్పుడు అలానే ఉంది. కానీ నా సంకల్పం నన్ను నడిపిస్తుందని నేను నమ్మాను. అది ఒక రూపం దాలుస్తుంది, చూద్దాం. ఫైనల్ గా కొంచెం మీకు బాధ కలగచ్చు ఈ క్వశ్చన్ విన్న తర్వాత.
సో స్వామీజీలు చాలా మంది మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. బట్ పరిపూర్ణానంద గారు ఇంకా అంత పొజిషన్ లో కనిపించట్లేదు. కారణాలు ఏంటని అంటారు? నేను ఒకటి స్వామీజీలు అనగానే కొంత మీకు అవగాహన వచ్చి ఉంటుంది. నేను రెండు చెప్తాను. ఏంటంటే ఒకటి, స్వామీజీలుగా వాళ్ళు ఈ లైన్ లోకి ఎంచుకోకుండా మామూలుగానే అలా ఉన్నారనుకోండి, ఏదో ఒక పార్టీతో అఫిలియేట్ అవ్వడము, ఏదో ఒక పార్టీలు, ప్రతి పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్తుండడం, ప్రతి పార్టీకి స్వామీజీలు కావాలి, వెళ్తుంటారు. ఏదో వాళ్ళ అండదండలో, వాళ్ళ ఆశీర్వచనాలు, వాళ్ళ యజ్ఞాలు, పూజలు కావాలి. నా దగ్గరికి ఇప్పటికా ఎవరు ఏమి రాలేదు, నేను ఎవరికి చెయ్యను కూడా. నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, ఈ పూజలు, యజ్ఞాలు, హోమాలు ఓ పార్టీ గెలుపు కోసమో, ఒక వ్యక్తి గెలుపు కోసమో పరిమితమైంది కాదు. ఒక యజ్ఞం యొక్క భాష చాలా పవిత్రమైనది, చాలా గొప్పది. నేను ఆ స్థాయిలో ఆలోచిస్తాను. అంటే దానివల్ల ఈ ఫలితం ఉంటుందా ఉండదా అనేది డిబేట్ కాదు ఇక్కడ. అవును, నా భావన ఏంటంటే, ఒక యజ్ఞానికి ఒక గొప్ప కార్యం అది. యజ్ఞం అనేది ఒక గొప్ప కార్యం. ఆ గొప్ప కార్యాన్ని నేను ఆ స్థాయిలోనే చూసుకుంటాను. నాకు కూడా నేను ఎప్పుడు చేసుకోను. ఓకే, నేను నిరంతరం జరిగేది చేస్తానే తప్ప నా గెలుపు కోసం నేను ఒక ఒత్తిడి పెట్టుకుని అవి చేయాలి, ఇవి చేయాలి, అవి గెలవకపోతే చూసావా నువ్వు చేసావు గెలవలేదని అటువంటివి నేను ఇష్టపడను. ఓకే, దైవ కార్యం చేయడం మంచిది, చేస్తాం అంతే తప్ప ఈ దీనికోసం చేయాలనేటువంటి ఆలోచన నాది కాదు. కాబట్టి ఆ రకంగా ఉన్నారు అని ఎప్పుడన్నా మీకు ఫీలింగ్ పోయిందా? నేను కూడా ఆ స్థాయికి వెళ్ళగలిగిన వాడిని, కానీ ఎందుకు వెళ్ళలేకపోయాను నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే నా థాట్ ఏది కాదు కదా. నేను ఆ యజ్ఞాన్నో, ఆ కార్యాలను, వాటిల్లో అలా వెళ్ళటం కూడా మంచిదని అంటారా? ఆ రకంగా అది ఎవరి చాయిస్ అది. నేను ఒక్కళ్ళని తప్పు పట్టే స్థాయి కాదు కదా. వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఏ రకంగా వెళ్తారు వాళ్ళు వెళ్తారు. బట్ నా అభిప్రాయం, నేను అలా వెళ్ళను. నెంబర్ 1. మీరు చాతుర్మాస దీక్షలు మాకు లేదండి. మాకు మా సంప్రదాయంలో మాకు 365 రోజులు దీక్షనే, 4 నెలలే కాదు. ఓకే, మాకు 365 రోజులు అంటే 12 మాసాలు దీక్ష. దీక్ష అంటే ఏంటండి, నన్ను నేను సంస్కరించుకునేదానికి, నన్ను నేను మలుచుకునేదానికి చేసేది ఒక సాధన, ఒక దీక్ష. నాకు ప్రతిరోజు నేను ఉదయం లేచి కూర్చున్నప్పుడే నేను ఆలోచించుకుంటాను, నేను దేనికి, నేను ఏంటి, నేను ఎందుకు పుట్టాను, నేను ఏం చెయ్యాలి, ఇంకెంతకాలం ఉంటాను. ప్రతిరోజు నేను రాసుకుంటా, ఈరోజు అయిపోయింది, నేను ఇంకిన్ని రోజులే ఉంటాను. నేను 20 ఏళ్ళు బ్రతుకుతారని అనుకున్నా. ఇంకా ఇప్పుడు 53 వస్తుంది నవంబర్లో. ఇంకొక 20 ఏళ్ళు అంటే 72 ఏళ్ళు వరకు నేను సమాజంలో ఉండడం. ఆఖరి టైంలో అప్పటికి మా అమ్మ కూడా వెళ్ళిపోతుంది, మా నాన్న వెళ్ళిపోయారు, మా అమ్మ కూడా వెళ్ళిపోతుంది త్వరలో. ఆవిడ వెళ్ళిపోతే ఇంకేం లేదు కదా. హాయిగా మనం ఒక చోట ప్రశాంతంగా కూర్చుని, మనం ఎలా ఉండాలి అని అంటే, అలా ఒక గాలికి చెట్టు ఊగుతుంటే గాలికి ఆకులు అలాగా ఊగుతూ ఉంటుందో ప్రశాంతంగా, అలా మన యొక్క ప్రాణం కూడా అలాగా లోపల వస్తూ, కదులుతూ, నడుస్తూ, పోతూ అలా ఆగిపోవాలి అంతే. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవసాయుధ్యం దేహిమే పరమేశ్వర. సో కాబట్టి అలా వెళ్లే లోపు నేను చేయాల్సిన పనులేంటి, నేను ఇవన్నీ ఏం చెయ్యాలి, అసలు నా జన్మకి ఏమిటి సాఫల్యం ఏంటి, ఇవన్నీ ఆలోచించుకుంటూ నిరంతరం గడుపుతాను. కాబట్టి నిరంతరం నాది 12 మాస దీక్ష. ఓకే, అంటే నేను 4 నెలలే దీక్ష చేయాలనేటువంటి, 4 నెలలు అని అంటున్నారు కానీ వాళ్ళు చేసేది 2 నెలలే. అంటే ప్రతి పక్షాన్ని మాసం కింద కూడా లెక్కేస్తారు. కాబట్టి 2 నెలలు. కానీ నేనేమంటానంటే 12 మాసాలు దీక్ష చేస్తాను. అంటే నన్ను నేను మలుచుకోవడం, నిరంతరం నన్ను నేను మలుచుకోవడం. ఇది పాఠాలు నేను నేర్చుకుంటూ, నేను విన్నవి, నేను చెప్పేవి, ఈ రెండింటి నుంచి నేర్చుకుంటాను. నేను చెప్పే వాటిల్లో కూడా ఎన్నో కొన్ని అమూల్యమైన అంశాలు దొరుకుతాయి. అవును, దాన్ని నేను రికలెక్ట్ చేసుకుంటా. అబ్బా, ఇంత గొప్ప విషయం నా నుండి వచ్చింది, నాది కాదు, ఇది వచ్చింది లోపల నుండి, ఇది నేను దాన్ని బాగా చింతన చేస్తాను. నేను విన్నది నా గురువుల దగ్గర, ఎక్కడో పుస్తకంలోనో, పేపర్లోనో, ఎవరి దగ్గర టీవీలో మాట్లాడుతుంటేనో, లేదా ఎవరితోనైనా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కొన్ని విషయాలు, సామాన్యులు కూడా కొన్ని గొప్ప విషయాలు మాట్లాడతారు. ఒక చిన్న పిల్లాడు ఒక వీడియో ఎవరో పెట్టారు. వాడంటాడు, చాలా గొప్ప మాట చెప్పాడు. వెండికి తులము ఖరీదు ఇంతే, అవును, కానీ అది మట్టెలు చేస్తే కాలుకు తొడుగుతావు, అదే ఉంగరం చేస్తే వేలుకు తొడుగుతాం, అదే ఆంజనేయ స్వామి లాకెట్ చేస్తే మెడలో వేసుకుంటాం. అంటే ఇక్కడ మెడలో వేసుకునేదానికి, ఉంగరం చేతిలో వేసుకునేదానికి, కాళ్ళకి వేసుకునేదానికి తేడా ఉంది. మట్టిని తీసుకొచ్చి మెడలో వేసుకోవు, ఆంజనేయ స్వామి లాకెట్ తీసుకెళ్లి కాళ్ళు అంటే వెండే కదా. కానీ ఏమిటి ఆ మార్పు ఏంటి అంటే, అది తయారైనటువంటి, అది ఏదైతే షేప్ అయిందో, ఏ రూపాంతరం చెందిందో, ఆ రూపాంతరం చెందిన ఆ వస్తువుకి ఆ విలువ ఉంటుంది. అలాగనే పరిపూర్ణానంద, మీరు అందరూ ఒకటే,
కానీ రూపాంతరం చెందిన వ్యక్తికి ఆ విలువ వస్తుంది కదా. ఆ రూపాంతరం ఎలా చెందాలి? బయట ఎర్రగా ముక్కు కళ్ళు ఇది దిద్దుకుని నేను మేకప్ వేసి నాకు అవసరం లేదుగా. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి కావాలి, ఎందుకంటే యాంకరింగ్ చేస్తారు, కెమెరాల ముందు ఉంటారు, మీరు చెయ్యాలి. నాకు అవసరం శుభ్ర స్నానం చేసామా, మొహం తుడుచుకున్నా, ఓ బొట్టు పెట్టుకున్నా, వచ్చాం, ఉన్న బట్టలు వేసుకున్నాం, ఈ చిరిగిందా బాగుందా, నథింగ్. ఐ నెవర్ ఎప్పుడు నేను దానికి దృష్టి. కెమెరాల ముందు కూడా ఇట్లాగే వస్తూ ఉంటారు సార్. నేను ఇలానే, నేనేమి వేరే ఏం ఉండదు. నేను ఏ ఊరు వెళ్తున్నా ఈ బట్టలు నేను ఇస్త్రీ కూడా చేయించనండి. నేను మామూలుగా మడతెట్టేసి బ్యాగులో వేసి పట్టుకుపోతాను 2-3 జతలు అంతే. సో అలాగా నాకు ఆ అబ్బాయి మాట్లాడిందంటే నాకు అనిపించింది, ఎంత బాగా చెప్పాడు ఇతను. రూపాంతరం చెందితే దానికి ఒక స్థాయి వస్తుంది. అంటే మనం కాన్స్టెంట్ ఎప్పుడు నేర్చుకునేవాళ్ళం. ఆల్ ద టైమ్ జీవితం అనేది ఒక పాఠం. ప్రతి అడుగు ప్రతి అడుగు నేర్చుకోవాల్సిందే ప్రతిదీ కూడా. కాబట్టి నా దృష్టిలో ఖచ్చితంగా ఒక మహాసంకల్పం నన్ను నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. అది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఆ సంకల్పము ఒక వేదికని తయారు చేసుకుంటుంది. అది మంచి ధర్మానికి కానీ, సమాజ చింతనకు కానీ, సమాజ హితానికి కానీ, ధర్మ ప్రతిష్టాపనకు కానీ, రెండిటికి అది సమాంతరంగా నిలబడగలదని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీలాంటి ఉన్నత భావాలు ఉన్న వాళ్ళు సమాజంలో ఇంకా మరింతగా ముందుకు రావాలని చెప్పి తప్పకుండా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ వైబ్రెంట్ టీవీ. థ్యాంక్ యూ.